ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం విందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఓం శాంతి శాంతి శాంతి. మనం వివేక చూడామణిలో విచారణం చేస్తుంది. ఇందులో మనోనామ మహావ్యాఘ్రో విషయారణ్య భూమిషు చరతి అత్ర నా గచ్చంతు సాధవో ఏ ముముక్షవః. ఈ విషయ అరణ్యంలో, విషయాలున్న అరణ్యంలో ఎక్కడ ఈ మనసు అనే పెద్ద పులి తిరుగుతూ ఉంటుందో అక్కడికి మీరు ముముక్షువులు, సాధకులు, మోక్షాన్ని పొందాలనుకున్న వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళకండి. అంటే విషయాలలో ఉన్న ఆసక్తిని తొలగించుకోవాలి, విషయాల జోలికి పోవద్దు, విషయాల మీద ఆసక్తిని పెంచుకోవద్దు అని చెప్తున్నారు. మళ్ళీ ఉదయము మనకి వైరాగ్యం రావాలంటే ఏమి చేయాలి అంటే దోష దర్శనాలు చేయాలని తెలుసుకున్నాం. ఆ దోష దర్శనాలు ఎలా చేయాలన్నది కొద్దిగా గర్భావస్థలో ఎన్ని తిప్పలు ఉంటాయి, చిన్నపిల్లోడుగా పుట్టిన తర్వాత ఎన్ని తిప్పలు ఉంటాయి, ఆ కష్టాలన్నీ తెలుసుకుంటూ ఉండాలి. ఆ కష్టాలు జన్మ, జరా, వ్యాధి, దుఃఖ దోషానుదర్శనం. జన్మలో దుఃఖం ఉంటుంది, వృద్ధావస్థలో, జర అంటే వృద్ధావస్థలో దుఃఖం ఉంటుంది, రోగాలు వచ్చినప్పుడు దుఃఖం ఉంటుంది, మళ్ళా అననుకూల పరిస్థితుల్లో దుఃఖాలు వచ్చినప్పుడు మళ్ళీ నొప్పిగా ఉంటుంది. ఇవన్నీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటే వైరాగ్యం వస్తుంది. ఇవన్నీ మర్చిపోతే కానీ అన్నీ బాగానే అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు చిన్న పిల్లలు అయిన తర్వాత మళ్ళీ యవ్వనావస్థ వచ్చిన తర్వాత అహంకారం వచ్చేస్తుంది, కొవ్వు వచ్చేస్తుంది. అప్పుడు మగవాళ్ళకు ఆడవాళ్ళ చింత, ఆడవాళ్ళకు మగవాళ్ళ చింత. ఇది తప్పితే ఇంకా వేరే ఏమి ప్రపంచం కనిపించదు. పెద్దల మాట వినరు, తిరస్కరిస్తారు, తల్లిదండ్రులకి ఎదురు జవాబు చెప్తారు, ఇవన్నీ తప్పుడు పనులు చేస్తారు. అప్పుడు మంచి భగవంతుని గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. మరి మనలో అలాంటి అహంకారము అలాంటివి వచ్చేసిందంటే సాధనకి అనుకూలమైన పరిస్థితి కాదు కదా. దాన్నే చెప్తున్నారు ఇప్పుడు. మదోదతి మాన్య తిరస్కృతించ. ఇది ఆదరలిల్లబుడు, ఇది సర్వ వేదాంత సిద్ధాంత సార్. మదోదతి మాన్య తిరస్కృతించ కామాతురత్వం సమయాతి లంఘనం తాం యువత్యోదితదుష్టచేష్టాం విచార్య కో వా విరతిం నయాతి. యవ్వనావస్థలో నీకు ఛాన్స్ ఉండే, కొద్దిగా బుద్ధి పెరిగిండే, మంచి దైవ కార్యాలు చేసుకుంటూ నువ్వు చేసే పని చేసుకుంటూ కూడా కొద్దిగా భక్తి భజన చేసుకోవచ్చుగా ఉండే. కానీ ఆ యవ్వన గర్వంలో అన్ని పనికిరాని పనులు చేసుకొని ఆ సమయాన్ని వ్యర్థమైపోతుంది. దాని తర్వాత వస్తుంది అసలైనది. ఒక 50 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది, ఇంకా ముసలితనం వస్తుంది అని తెలిసిపోతూ ఉంటుంది. అప్పటికి ఏదో ఉద్యోగాలు ఏదోటి కంపల్సరీ ఎవరో ఒకరికి పని చేయాల్సి ఉంటుంది. భార్య పిల్లలు ఉంటారు, రోజు డబ్బులు సంపాదించి తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. పిల్లల ఫీజులు, వాళ్ళ భవిష్యత్తు, పెళ్ళిళ్ళు, ఇల్లు కట్టుకోవాలి, ఇవన్నీ తోటి ఇంకా ఇరుక్కుపోయి ఉంటాడు మనిషి. ఆ వస్తు గురించి చెప్తున్నారు ఇప్పుడు. విరూపతాం సర్వజనాదవజ్ఞాం సర్వత్ర దైన్యం నిజబుద్ధి హైన్యం వృద్ధత్వ సంభావిత దుర్దశాంతాం విచార్య కో వా విరతిం నయాతి. విరూపతాం, వికారం శరీరంలో అంతే. 50 సంవత్సరాల తర్వాత ఇంకంతా వికారాలే. శరీరం సైజు తగ్గడము, శరీరంలో అంతా ముడతలు రావడము, అంత వికారంగా తయారవుతూ ఉంటారు శరీరం. విరూపతాం సర్వజనాదవజ్ఞం, ఎవరికి మనం అవసరం ఉండం, అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది. భార్య కూడా చెప్పకపోయినా తెలిసిపోతూ ఉంటుంది, ఆమెకు నేను అవసరం లేదు. పిల్లలకు కూడా మనం అవసరం ఉండదు. ఏదో లోకానికి భయపడి ఏదో 4 మెతుకుల అన్నం పెడుతుంటారు, కానీ నిజంగానే వాళ్ళకి ఆ ప్రేమ ఉండదు. మనకు తెలిసిపోతుంది పెద్దలకి, వీళ్ళకి నేను భారం అయిపోయినా, నేను అడ్డం అయిపోయినాను వీళ్ళకు అన్నది అర్థమైపోతుంటుంది.
అందుకే సర్వజనాదవజ్ఞాం, అందరూ ఎవరు కావాలనుకోరు. మళ్ళీ సర్వత్ర దైన్యం నిజబుద్ధి హైన్యం, దీనా పరాధీనత అవస్థ. ఇప్పుడు ఎక్కడన్నా ఉద్యోగాలు అవి ఇవి చేస్తూ ఉంటే కనుక అక్కడేం ఊరికే అంతే మంచిగా ఉంటుంది. మీ పైన ఉన్న అధికారులు ఇష్టం వచ్చినట్లు అధికారం చలాయిస్తూ ఉంటారు, తప్పు లేకపోయినా తిడుతూ ఉంటారు. నేను రాజస్థాన్లో అక్కడ ప్రవచనం చేసినప్పుడు ఈ శ్లోకం గురించి చెప్పిన తర్వాత ఒక ముసలైన వ్యక్తి వచ్చాడు నా రూమ్లోకి. వచ్చి, స్వామీజీ నేను రిటైర్డ్ పీడబ్ల్యూడీ ఇంజనీరు, మీరు చెప్పింది 100% కరెక్టు. నేను ఉద్యోగం చేసేటప్పుడు నా సీనియర్ తోటి ఒకసారి ఏదో కొద్దిగా గొడవ జరిగిపోయిండే. అదే గొడవను వాడు మనసులో పెట్టుకొని 18 సంవత్సరాలు వాడి కిందనే అసిస్టెంట్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చిండే. రోజు నరకాన్ని చూపించేవాడంట, కుక్క కన్నా హీనంగా చూసేవాడంట, తిట్టేవాడంట, గలీజు మాటలు తిట్టేవాడంట. అట్లా ఎన్నోసార్లు ఉద్యోగం వదిలిపెట్టాలనిపిస్తుందంట, కానీ వదిలిపెట్టేస్తే భార్య పిల్లలు పస్తులు ఉండాలి. మరి ఎన్నోసార్లు ఆత్మహత్య కూడా చేసుకోవాలంత అంత అంత ఘోరమైన హింసలు పెట్టాడంట. అయినా భరించాడంట, భార్య పిల్లల కోసం భరించాడంట. అది పరాధీనత కదా. బలవంతంగా విధి లేక చేస్తున్నాడు, కానీ వాడికి అవకాశం వేరే ఇంకా డబ్బులు ఉండింటే కానీ అలాంటి వ్యక్తి దగ్గర గులాంగిరి చేసేవాడు కాదు కదా. దాన్నే అంటారు సర్వత్ర దైన్యం, దీనత వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ అంత చేసిన తర్వాత మళ్ళీ రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇంకా రిటైర్డ్ అయిన తర్వాత ఒకేసారి 30-35 లక్షలు వస్తుంది. అది కూడా భార్య పిల్లలకి ఇచ్చేసిండు. దాని తర్వాత కొంచెం పాతకాలం వాళ్ళకి పెన్షన్ కూడా వస్తుంది. అప్పుడున్న పెన్షన్ డబ్బుల్లో కొద్దిగా ఆయన దగ్గర ఉంచుకొని కొద్దిగా అనారోగ్యం అవి ఇవి వస్తూ ఉంటాయి కదా అని అది ఆయన దగ్గర ఉంచుకున్నందుకు, అది వాళ్ళకి ఇవ్వనందుకు భార్య పిల్లలంతా ఒకటైపోయి ఈయన గొడవ చేసేసి గొడవలు అయిపోయి వేరు అయిపోయారంట. ఈ వృద్ధావస్థలో ఆయన సపరేట్ ఇంట్లో ఉండి వాళ్ళు తల్లి పిల్లలు ఒక చోటు ఉన్నారంట. ఆయన ఏడ్చుకుంటూ చెబుతున్నాడు, ఏ భార్య పిల్లల కోసం నేను మా బాసు వాళ్ళ దగ్గరంతా నేను పడరాని మాటలు అనిపించుకుంటూ ఇది చేస్తే వీళ్ళు సుఖంగా ఉండాలి, వీళ్ళు బాగుండాలని, ఇప్పుడు వాళ్ళకే నేను పెద్ద బరువు అయిపోయినాను. ఆయనంత నా కోసం, నా సేఫ్టీ కోసం కొద్దిగా దాన్ని నా దగ్గర ఉంచుకుంటాను, దాంట్లో ఏమన్నా మిగిలింటే మళ్ళీ వాళ్ళకే ఉంటుంది. దాని మీద కూడా కన్నేస్తున్నారు, అది మాకు ఇవ్వలేదని చెప్పేసి దాంట్లో గొడవలు చేసుకొని నన్ను ఇప్పుడు ఎవరికి వద్దు, నేను సపరేట్గా ఉన్నాను. సపరేట్గా ఉండి ఏదో మెస్సులోనూ అక్కడ ఇక్కడ భోజనం చేసుకుంటూ జీవితం గడుపుతున్నాడు. ఎంత జీవితం గడుపుతున్నా వయసు అయిపోయిన తర్వాత అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరన్నా ఒకరు చూసుకునేటోళ్ళు ఉండాలి కదా. భయం టెన్షన్ మాత్రం ఎప్పటికీ ఉంటుంది, పరాధీనత మాత్రం ఎప్పటికీ ఉంటుంది. అట్లా ఏ ఉద్యోగాలు చేసినా ఆఖరికి ప్రధానమంత్రి కూడా పరాధీనత ఉంటుంది. ఆయనకు కూడా టెన్షన్ ఉంటుంది. భక్తులు నెక్స్ట్ ఎలక్షన్లో ఓట్లు వేస్తారో లేదో, గెలిపిస్తారో లేదో, ఓడిపోతే కానీ అవమానంతో ఎట్లా జీవించాలి, ఎన్ని మాటలు అంటారు, ఎన్ని చుచ్చే మాటలు అంటారు ఓడిపోయిన తర్వాత. అందరికీ అంతే ఆ పరాధీనత మాత్రం ఉంటుంది. మళ్ళా నిజబుద్ధి హైన్యం, బుద్ధి చిన్న వయసులో ఉన్నంత తీక్షణంగా వయసు అయిపోయిన తర్వాత ఉండదు. మనం కూడా అర్థం చేసుకోవాలా, వయసు అయిపోయిన తర్వాత మనలో కూడా కొన్ని మార్పులు వచ్చేస్తాయి. చిన్న విషయాలకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. అందుకే పిల్లలు అంటుంటారు కదా, ఊరికే వరులుతుండవు నువ్వు అని. మనకు తెలియకుండా మనం ఎక్కువ వరులుతుంటాం. స్పూన్ ఇట్లా పడింటే స్పూన్ అట్లెందుకు పెట్టావు, ఇట్లెందుకు పెట్టు, చాక్ అట్లెందుకు పెట్టావు, ఇట్లా పెట్టు, షూలు అక్కడెందుకు పెట్టావు, ఇక్కడ పెట్టు, సాక్స్లు అక్కడెందుకు పెట్టినావు, ఇక్కడెందుకు పెట్టు. ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువ చెప్తానే ఉంటాము. అది పిల్లలకి ఇష్టం కాదు. ఏదో 1-2 చెప్తే వింటారు, కానీ నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఊరికి చెప్తా ఉంటే కన్నా తీసి పక్కన పట్టేస్తారు. నీ మాటలు అసలు పట్టించుకోరు. ఎందుకు? మనం మంచి వయసులో ఉన్నప్పుడు అంత మాట్లాడేవాళ్ళం కాదు. వయసు అయిపోయిన తర్వాత మనలో మార్పు వచ్చేస్తుంది. అది ఎక్కువ మన బుద్ధి మనం కూడా కోల్పోతాం. మళ్ళీ ఈ శ్రవణం మన నిధిధ్యాసనం చిన్న మంచి వయసులో ఉన్నప్పుడు చెప్పిందంతా మంచిగా బుర్రకెక్కుతూ ఉంటుంది. వయసు అయిపోయిన తర్వాత అంత ఏకాగ్రత రాదు. అన్నీ జరిగిన కథలన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. సత్సంగంలో కూర్చొని కూడా సంసారమే గుర్తుకు వస్తూ ఉంటుంది. అవన్నీ ఆ నొప్పులు, ఆ బాధలు, అవి ఇవి అన్నీ కూడా. అందుకే నిజబుద్ధి హైన్యం, బుద్ధి కూడా క్షీణించిపోతూ ఉంటుంది. అందుకే విద్యారణ్య స్వామీజీ ఒక శ్లోకంలో చెప్తాడు, ఆయుర్గచ్చతి పేటికామివ జలం
సంత్యజ్య దేహం జవాత్ గచ్చంతీంద్రియశక్తిరపి కులటా యద్వన్నరం నిర్ధనం ప్రజ్ఞా గచ్చతి దావదాహ సమయే నీడం మృగీ పక్షివత్ జ్ఞాత్వా సత్వరమాశ్రయాత్మ పదవీం దేహం వృథా మాకృథా. మంచి వయసులో ఉన్నోళ్ళు చెప్తున్నారు, నాయనా మళ్ళా చేసుకుందాంలే, వయసు అయిపోయిన తర్వాత దేవుడా రామ అనుకుందాంలే అనుకుంటున్నావు. నీకు తెలియకుండా ఆయుర్గచ్చతి పేటికమివ జలం, తూట్ల గిన్నెలో నీళ్ళేస్తే ఎంత తొందరగా కారిపోతాయో ఆయువు అంత తొందరగా ఖాళీ అయిపోతూ ఉంది. శరీరం అంతా మనది తూట్ల గిన్నె, తూట్ల గిన్నెలో నుంచి మన ఆయువు అంతా కారిపోతూ ఉంది. వృద్ధాపం ఎప్పుడో ముసలితనం వస్తుంది అనుకుంటాము, తెలియకుండానే మళ్ళీ అద్దంలో చూసుకుంటాయో నాకు ఇన్ని తెల్లంట్రుకలు వచ్చేసాయా ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది. తొందరగా ఆయుష్ తొందరగా క్షీణమైపోతూ ఉంటుంది. మళ్ళీ గచ్చంతీంద్రియ శక్తిరపి కులట యద్వన్నర నిర్ధనం. కులట స్త్రీ అంతేగానా వేశ్యాస్త్రీ, డబ్బులు ఎవరైనా డబ్బులు ఉన్నంతసేపే వాడితోటి సహవాసం చేస్తుంది. వాడి దగ్గర డబ్బు లేదంటే కనుక కాలు మీద ఎద మీద తోనేసి వాడిని వదిలిపెట్టేస్తుంది. అట్లా మనలో ఉన్న ఇంద్రియ శక్తులు మనం అనుకుంటాం మంచి లాస్ట్ మూమెంట్లో బాగా బుద్ధి చెవులు వినిపించేది కంట్లు కనిపించేవి ఇవన్నీ బాగుంటాయిలే, అప్పుడేదో సాధన చేసుకుందాం అనుకుంటాం, కానీ అన్నీ దెబ్బతీస్తాయి. ఇప్పుడేమో టెక్నాలజీ బాగా వచ్చింది కాబట్టి కండ్లు ఆపరేషన్లు ఫ్రీగా జరుగుతున్నాయి కాబట్టి అందరూ పొరలు తీసుకుంటున్నారు. లేకపోతే అసలు పుస్తకాలు చూడడానికి ఎవరు ముందు అర్హత ఉండేదే కాదు, అందరూ గుడ్డిగా నసనసగానే ఉండేవాళ్ళు. ఇంకా చెవులు అంటావా, చెవులు కూడా వినిపించేది తగ్గిపోయి ఉంటుంది. మనకు అనిపిస్తుంది లేదు నా చెవులు బాగా పనిచేస్తున్నాయని. ఒక మొబైల్లోనే ఒక యాప్ వస్తుంది, అందులో ఒక సౌండ్ వేస్తారు, ఆ సౌండ్ వినిపించడం ఎక్కడ ఆగిపోతుందో దాని కింద చూస్తే మన వయసు కనిపిస్తుంది. చిన్నపిల్లలు పక్కలో ఉంటే చిన్నపిల్లలకి ఇంకా వినిపిస్తూ ఉంటుంది, మనకి వినిపించడం ఆగిపోతుంది. వయసు పెరగంగా వినిపించే శక్తి కూడా తగ్గిపోయి ఉంటుంది. చిన్నపిల్లలు లేతగా వాళ్ళు విన్నంత సౌండ్ మనం వినిపించుకోలేము. ఇంద్రియాలు అన్ని శక్తులు క్షీణించిపోతూ ఉంటాయి. మళ్ళీ ప్రజ్ఞ, నిజంగా ఉన్న బుద్ధి, ప్రజ్ఞాగచ్చతి దావదాహ సమయే నీడమృగి పక్షివత్. ఈ అడవిలో మంటలు వేసుకున్నప్పుడు అడవిలో ఉన్న ప్రాణుల్లో ఏ పక్షులు ఏమైతే ఉన్నాయో ఆ అగ్గి నుంచి తప్పించుకోవడానికి ఎంత జోరుగా పరిగెడతాయంటే ఏనికి గంటకి 60 కిలోమీటర్ల స్పీడ్లో పరిగెడుతుంది. అలాంటి అడవి ఫారెస్ట్ ఫైర్ అయిపోయిందంటే కన్నా 120 కిలోమీటర్ స్పీడ్లో పరిగెడుతుంది ప్రాణం కాపాడుకోవడానికి. అంత ఫాస్ట్గా పరిగెడతాయి అన్ని ప్రాణులు. మన బుద్ధి అంత ఫాస్ట్గా మనల్ని ఇడిచిపెట్టేసి వెళ్ళిపోతుంది. మెయిన్ మనకు బుద్ధే మనకు సహకరిస్తా లేదా బుద్ధే పనికి రాకుండా పోయిందంటే కన్నా మనం ఎట్లా గురువులు ఇచ్చిన ఉపదేశము ఇలాంటి సత్సంగము ఎట్లా వింటాం? విన్నది షౌక్ ఎక్కుతా లేదు, జీర్ణం అవుతా లేదంటే కన్నా అంతే అయిపోయి ఇంకా కేల్కతం దుకాన్ బంద్. అందుకే మళ్ళీ జ్ఞాత్వా సత్వరం, ఈ విషయాలు తెలుసుకొని సత్వరం అంటే చాలా తొందరగా ఆత్మ పదవి మాశ్రయ, మంచి వయసు, చేతులు కాళ్ళు గట్టిగా ఉండాలని, ఇంకా కొన్ని కళ్ళు కనిపిస్తున్నప్పుడు చెవులు వినిపిస్తున్నప్పుడే మంచిగా తొందరగా తెలుసుకొని నీలో ఉన్న పరమాత్మని నువ్వు ఆ పదవిని నువ్వు స్వీకరించు, ఆశ్రయించు. దేహం వృత మా కృత, ఈ శరీరాన్ని వేస్ట్ చేసుకోకు అని విద్యారణ్య స్వామి చెప్తాడు. అందుకే వయసు అయిపోయిన తర్వాత నిజ బుద్ధి హైన్యం, అసలు బుద్ధి పనిచేయదు. మళ్ళీ వృద్ధత్వ సంభావిత దుర్దశాంతాం, ముసలితనం వస్తూ ఉంది అని తెలిసిపోతూ ఉంటుంది. ఎలాంటి ఓనన్నా బెదిరించేస్తుందంటే ఈ వృద్ధావస్థ అనేది. మా గురుగారు చెప్పరి, ఎంతోమంది సాధువులు కూడా సన్యాసులు ఇంటి నుంచి వచ్చినప్పుడు బాగా ధైర్యంతో వచ్చింటారంట. అన్నీ వదిలిపెట్టేసి వట్టి చేతులతోటి మంచిగా వచ్చేసి యవ్వనావస్థలో అటు తిరుగుడు ఇటు తిరుగుడు, యవ్వన ముందంతసేపు మంచిగా అంతా తిరుగుతుంటారంట. 50 సంవత్సరాలు అయిందంటే కానీ ఆ సన్యాసి సాధువులు కూడా భయం వేస్తుందంట. వేదాంతం విన్నోళ్ళకు కూడా అబ్బో నాకు వయసు అయిపోతూ ఉంది. అప్పుడు మళ్ళీ ఏ ఆశ్రమంలో కూడా తీసుకోరు. వయసు అయిపోయిన వాళ్ళని ఏ ఆశ్రమంలో కూడా చూస్తారు. ఈ వయసు అయిపోయిన వ్యక్తిని ఆశ్రమంలో చూసుకుంటే తొందరగా ముస్తోడైపోతాడు, ఏమీ సేవ చేసుకోలేడు. మళ్ళీ ఒకవేళ హెచ్చు తక్కువ అనారోగ్య పరిస్థితులు వస్తే ఇంకా మేమే ఆయనకు సేవ చేయాల్సి వస్తుంది. హాస్పిటల్ ఖర్చులు అవి ఇవి, ఆయన కొనుక్కున్న చోటుకి భోజనం అంతా ఇంకా
ఆయన సేవ చేసి ఆయనకి మేము సేవ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఏదో ఒకటి కారణాలు చెప్పేసి వయసు అయిపోయిన వాళ్ళని పెట్టుకోరు ఆశ్రమంలో. ఎక్కడ పైన ఇదే ఆ సాధులు ఎవరన్నా కానీ అంత, ఎందుకంటే ఆశ్రమంలో వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఉంటారు. ఒకవేళ నీకు చేత కాదు అంటే రూమ్లో ఉంటే కానీ అన్నం తెచ్చి నీ దగ్గర కావాల్సిన పెట్టేటోళ్ళు అది కూడా కష్టమే. కానీ కొంతమంది తీసి నీ రూమ్ దాకా తీసుకొచ్చే ఎవరైనా సేవ చేయమంటే చేస్తారు. కానీ నువ్వు పనుకున్న చోటే మలము మూత్రం పోసుకుంటున్నావు అంటే కనుక దాన్ని క్లీన్ చేసేటలాంటి వాళ్ళు ఎవరు దొరకరు. సొంత అమ్మ నాన్నలకే చేయరా పని, ఇంకా ఏమి సంబంధం లేకుండా ఉన్నప్పుడు ఎవరు చేస్తారు అసలు? అందుకే ఆశ్రమాల్లో కూడా ఇవన్నీ గుర్తుకొచ్చేసి 50 సంవత్సరాలు ఇంకా ముసలితనం వస్తుంది అన్నప్పుడు అప్పుడంతా ఇంకా సాధువులు కూడా ఇంకా ఏదో నేను ఏదన్నా ఆశ్రమం కట్టుకోవాలా, ఏదో ఒక ఆశ్రమంలో సెటిల్ అయిపోవాలా, లేదా శిష్యుని చేసుకోవాలా, నేను వయసు అయిపోయిన తర్వాత ఆ శిష్యుడు నన్ను చూసుకుంటాడు అని అన్ని చేష్టలు స్టార్ట్ అవుతాయంట. కదిలిచ్చేస్తుంది వృద్ధావస్థ అన్నది. నీ వేదాంతాన్ని, నీ నిశ్చయాన్ని తీసి పక్కన పెట్టేస్తుంది అది. అంత ట్రెమర్స్ అది. అలాంటి వృద్ధత్వ సంభావన దుర్దశాంతం, అలాంటి వృద్ధావస్థ వస్తుంది అన్నప్పుడు అంత విపరీతమైన ఆ భయము, ఆ చింతనలు, భవిష్యత్తు గురించి చింతనలు. అందుకే ఇంట్లో కూడా అమ్మా నాన్నలు కానీ ఏదైనా ఆస్తులు ఉంటే వాళ్ళ కోసం కొద్దిగా పెట్టుకొని బ్యాంకులో కొన్ని డబ్బులు వేసుకొని కొద్దిగా ఇప్పుడన్నా పర్వాలేదు, పెన్షన్లు అవి వస్తున్నారు, కొద్దిగా ఆ పెన్షన్ డబ్బుల కోసమైనా ముసలోళ్ళని ఇంట్లో కొద్దిగా పెట్టుకుంటున్నారు. లేకపోతే పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. వ్యవసాయం చేసిన వాళ్ళకి ఏమి వయసు అయిన తర్వాత పెన్షన్ అయితే రాదు కదా, ఇంకా శరీరంలో శక్తి కూడా ఉండదు, పని చేయలేరు. ఇంకా ఊర్లో కూర్చుంటే ఊరికి కూర్చొని తింటున్నా, ఏమి చేస్తలేవని వయసులో కూడా వదిలిపెట్టరు. అనకుండా అంటారు, చుచ్చే మాట్లాడుతూ ఉంటారు. పెద్ద సమస్య వృద్ధావస్థ అంటే ఎక్కువ పరాధీనత. నీ దగ్గర డబ్బులు ఉన్నా కూడా పరాధీనత వస్తుంది. డబ్బులు ఉంటే కూడా ఏం చేస్తావు? సపరేట్గా ఇల్లు పెట్టుకుంటావు, పని మనిషిని పెట్టుకుంటావు. ఆ పని మనిషి నేను కంట్రోల్ చేస్తాడు. వాడిని నువ్వు తిట్టడానికి లేదు, తిడితే కన్నా వాడు వెళ్ళిపోతే కన్నా నీకు ఇంకో పని మనిషి అంత తొందరగా దొరకడు. రోజు వాడు లేకపోతే నీ పని జరగదు, వాడికి అణిగి మణిగి ఉండాల్సి ఉంటుంది. ఇంకా ఘోరం ఏంటంటే కలియుగంలో నీకు ఇంకా వాడు నీకు తోడుగా ఎవరు లేరు, నువ్వు ఒంటరిగా ఉన్నావు, వయసు అయిపోయింది, నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే కన్నా వాడే నీకు విషమిచ్చి చంపేస్తాడు నీ దగ్గర ఉన్న డబ్బుల కోసం. ఇంకా అందుకే ఆ వయసు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరిని ఇంకో దగ్గర పెట్టుకోవడానికి భయం వేస్తూ ఉంటుంది. పుత్రాదపి బాజాంబీతి అని, సొంత పిల్లల నుంచి కూడా నీకు డేంజర్ ఉంటుంది నీ దగ్గర ఎక్కువ సంపత్తి ఉంది అంటే గన. మరి అలాంటి వృద్ధత్వ సంభావిత దుర్దశాంతం, అలాంటి వృద్ధావస్థ వస్తుందంటేనే ఆ భయంతో రోజు సస్తూ ఉంటాం. ప్రతి క్షణము తెలుసుకున్నప్పుడంతా భయంతో సస్తూ ఉంటాం. ఇవన్నీ విచార్య కోవా విరతిం నయాతి. ఇవన్నీ విచారం చేస్తే ఈ మనిషి జన్మ మీద ఎందుకు వైరాగ్యం రాదు? విచారం చేస్తాలే, మర్చిపోతాం మనం. మర్చిపోతే కన్నా మనకు వైరాగ్యం రాదు. ఇట్లా దోషాలు చూస్తుండాలి, ఇవన్నీ వస్తున్నాయి, ఎన్నిసార్లు పుట్టాలి, ఎన్నిసార్లు ఈ పరాధీనత. ఎప్పుడు బాగుండే జీవితము? చిన్నప్పుడు పరాధీనతే, కొద్దిగా యవ్వనావస్థలో అవకాశం ఉండగానే ఆ అవకాశం అట్లే వచ్చి స్వప్నంలాగా కాసేపు వచ్చి వెళ్ళిపోయిందా యవ్వనావస్థ. తర్వాత అంతా కష్టాలు 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 తప్పితే ఏముంది సుఖం జీవితంలో? మళ్ళీ ఇంతేకాదు, పిత్తజ్వరార్ష క్షయగుల్మశూల శ్లేష్మాది రోగోదిత తీవ్ర దుఃఖం దుర్గంధమస్వాస్థ్యమనో న చింతా విచార్య కోవా విరతిం నయాతి. పిత్తజ్వరార్ష క్షయగుల్మ రోగాలు ఒకటి పోతే ఇంకా ఇప్పుడు తెలిసి ఇంకొంచెం పండు ముసలి వచ్చినప్పుడు ఏదో ఒకటి మనకు ప్రాణం పోయిందంటే ప్రాణం పోయేటప్పుడు ఏదో ఒక పార్ట్ వీక్ అయిపోయేది. ఆ మృత్యు కూడా అన్నీ బాగున్నప్పుడు ఎట్లా తీసుకోపోనీకి అవుతుంది? ఏదో ఒక పార్ట్ని డ్యామేజ్ చేసిన తర్వాతనే కదా ప్రాణం పోయేది. లేదో లివర్ చెడిపోతుంది, లేదో కిడ్నీలు చెడిపోతాయి, లేదో పొట్ట క్యాన్సరో, లేదో ఇంకోటో ఏదో ఒకటి వృద్ధావస్థ వచ్చిన తర్వాత. ఇంకా అంత వయసు అయిపోయిన తర్వాత ఏదో డబ్బులు ఉన్న వాళ్ళు అయితే అయ్యో లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఖర్చు పెట్టుకుంటారు. డబ్బులు నేను చూస్తారు. స్వయంగా ముసలాయనే చెప్పేస్తాడు, ఒరే నా గురించి మీరు ఎక్కువ డబ్బులు వేస్ట్ చేసుకోకండి, ఇట్లే కానీ కొన్ని రోజులు ఉండి నేను ఇంకా వదిలిపెట్టేస్తాను శరీరాన్ని అని చెప్పేసి వదిలిపెట్టే పరిస్థితి వస్తుంది. మళ్ళీ జ్వరాలు ఇప్పుడు ఇంకా ఎక్కువ. కరోనా వచ్చినప్పుడు చూస్తారు కదా ఎన్ని తిప్పులు రోగాలు వచ్చిందంటే కానీ అన్ని ప్రకారాల రోగాలు, ఆ రోగాల నుంచి వచ్చే తీవ్ర దుఃఖం.
మళ్ళీ రోగాలు వస్తే కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంకా కోపం వస్తుంది. ఏదో రోగాలు వచ్చినప్పుడు కొంచెం ఇంకా మంచి మాటలతోటి ఏదైనా సేవ్ చేయాలి, కానీ అట్లా లేదు. ఎప్పుడు రోగాలు తెచ్చుకుంటూ ఉంటాడు అని చెప్పేసి ఇంకా కోపపడతారు ఇంట్లో. ఎప్పుడు ఖర్చు పెట్టిస్తున్నామంటే కానీ ఇంట్లో ఎవరికి నువ్వు అవసరం ఉండవు. మళ్ళీ దుర్గంధం అస్వాస్థ్యమనున చింతాం. వయసు అయిపోయిన తర్వాత ఒక పరిస్థితి వస్తుంది, అనారోగ్యం వచ్చిందంటే కానీ ఎన్నోసార్లు బట్టల్లోనే మల విసర్జనం అయిపోతూ ఉంటుంది. బేదులు అలాంటివి వచ్చినప్పుడు మిగతా వాళ్ళకి అలర్జీ, ఎవరు చేయరు. మా భక్తుల్లోనే చూస్తే ఒకరు తల్లికి అలాంటి పరిస్థితి వచ్చింది. బెడ్ మీద పడుకోవడం అంతే, భోజనము తినిపిస్తే తింటుంది, కానీ బాత్రూముకి పోయి కూడా మూత్రము మలము చేసేంత శక్తి లేదు. తమ్ముళ్ళు ముగ్గురు కొడుకులు ఉన్నా కూడా ఇద్దరు కాదని వదిలించుకున్నారు. ఒక కొడుకు తీసి పెట్టుకుంటే కానీ కొన్ని రోజులు భార్య కోడళ్ళు కొద్దిగా చేసిండ్రు. తర్వాత వాళ్ళు కూడా మా వల్ల కాదని చేతులు తెచ్చిండ్రు. మళ్ళీ స్వయంగా కొడుకే చేయనీకి పోయిండు. ఎంత క్లీన్ చేసినా, ఎన్ని సెంటులు కొట్టినా కూడా రూమ్ అంతా వాసనే. ఆ ముసలామె ఉన్న రోజులు పక్కింటోళ్ళు ఇంట్లోకి వచ్చి ఉప్పు కూడా తీసుకోపోవడానికి భయపడేవాళ్ళంట. ఎందుకంటే దుర్గంధం వచ్చిన తర్వాత అంతా ఎవరికి అవసరం లేదు, దూరం మెయింటైన్ చేస్తారు. ఆ దుర్గంధం స్మెల్ విని ఈయన కొడుకు ఆరోగ్యం కూడా చెడిపోయింది. ఆ భక్తుల్లోనే ఒకరు జరిగింది. అట్లా 2-3 సంవత్సరాలు పాపం సేవ చేసుకున్నాడు. చేయాలి మరి, ధర్మం అది. అంత దుర్గంధం మన శరీరంలో, మనము ఇబ్బంది పడతాం. మన నుంచి మనం నమ్ముకున్న వాళ్ళని కూడా ఇబ్బంది పెడతాం. మనకే అనిపించాలి, అలాంటి పరిస్థితి వస్తే మనకే ఎంత బాధ అవుతుంది. అయ్యో, నా నుంచి నా బిడ్డలు కోడలు వీళ్ళంతా ఇబ్బంది పెడుతున్నారని. మన చేతులు ఏమన్నా ఉంటుందో పరాధీనత అవస్థ. మరి ఇవన్నీ విచారం చేస్తే వైరాగ్యం రాదా? మళ్ళీ ఎందుకు పుట్టాలి? పుట్టిన తర్వాత అట్లా చెయ్యకాలం పడిపోయిందంటే కానీ మళ్ళీ మనల్ని నమ్ముకోని వాళ్ళకి, కొడుకులకి, వీళ్ళకి ఎంత ఇబ్బంది మన నుంచి. ఎవరు క్లీన్ చేస్తారు మలమూత్రాలు? ఎంత దుర్గంధం, దూరం మళ్ళీ నేను ముట్టుకోవాలని కూడా చూడరు. దుర్గంధం అస్వాస్థ్యం, ఎప్పుడు అనారోగ్యము ఉంటుంది వయసు అయిపోయిన తర్వాత. ఒకరోజు కూడా ఆరోగ్యం బాగుండదు. ఒకటి సరిగ్గా నిద్రలు రావు వయసు అయిపోయిన తర్వాత. దుర్గంధం అస్వాస్థ్యం వల్ల అనూన చింతలు. సరిగ్గా శ్రవణ మనం నిధిధ్యాసన చేసింటే భగవంతుని వైపు మనసు తిరుగుతుంది. ఏమి చిన్నప్పటి నుంచి ఒక్కటి భక్తి పని ఒకటి చేయలేదు. ఊరికే వయసు అయిపోయిన తర్వాత భగవంతుని వైపు ప్రయత్నం చేసినా కూడా ఉండలేరు వాళ్ళు. 2-3 రోజులు కూడా ఉండలేరు. ఇట్లా అన్ని చింతలు. వాళ్ళు నోరు తీస్తే కానీ అన్ని షికాయతులే ఉంటాయి. నా కొడుకు సర్లే, నా పెద్ద కొడుకు సర్లే, నా చిన్న కొడుకు సర్లే, పెద్ద కొడుకు సర్లే, చిన్న కొడుకు సర్లే. ఆయన దుఃఖానికి అన్ని వీళ్ళు కారణాలని చెప్పుకున్నాడు. అదే కథలు చెప్తే గానా ఏడ్చుడు మళ్ళా ఇంకేమి ఉండదు. అందుకే భజగోవిందులో చెప్తాడు కదా, బాలస్తావత్ క్రీడాసక్తః తరుణిస్తావత్ తరుణీరక్తః వృద్ధస్తావత్ చింతామగ్నః పరే బ్రహ్మణి కోపి న సక్తః భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. బాలస్తావత్ క్రీడాసక్త, బాల్యమంతా ఆటపాటల్లో వేస్ట్ అయిపోయా. తరుణిస్తావత్ తరుణీసక్త, యవ్వనమంతా అంత మగవాళ్ళ గురించి ఆడవాళ్ళ గురించి ఆ ఆలోచనలన్నీ వేస్ట్ అయిపోయా. వృద్ధస్తావత్ చింతాసక్త, వృద్ధావస్థ వచ్చినట్టు ఇంకేముంటాయి, చింతలే ఉంటాయి. పరే బ్రహ్మని కోపి, పరబ్రహ్మ గురించి ఎవరికి అవసరం లేదు, మర్చిపోదు. ఎప్పుడు చింత చేయడానికి వాళ్ళకి సమయమే ఉండదు, వేస్ట్ అయిపోతుంది. ఏడుసుడు తప్పితే మళ్ళీ నువ్వు మంచి సాధన చేసుకోలేదంటే వయసు అయిపోయిన తర్వాత ఏడుసుడు తప్పితే ఇంకేమీ ఉండదు జీవితంలో. ప్రథమేనార్జితం విద్య, ద్వితీయేనార్జితం ధనం, తృతీయేనార్జితం పుణ్యం, చతుర్థే కిం కరిష్యతి అని. మన ఆయుష్కు 80 సంవత్సరాలు ఉంటే దాన్ని 4 భాగాలుగా విభజించుకుంటే ఫస్ట్ 20 సంవత్సరాలు ఏదో ఒకటి విద్యను పొందాలి. ప్రథమేనార్జితం విద్య, కార్పెంటరీ పనో మేస్త్రి పనో ఏదో ఒకటి, అన్ని విద్యలే. ఆ విద్యని సంపాదించుకోవాలి. మళ్ళీ ఆ విద్య నుంచి 2వ దశలో డబ్బులు సంపాదించాలంటుంది. ద్వితీయేనార్జితం ధనం, డబ్బులు సంపాదించాలి. మళ్ళీ 3వ దశలో
పుణ్యం పనులు చేసుకోవాలి. డబ్బులు ఎక్కువ ఉంటే కొద్దిగా దాన ధర్మాలు చేసుకోవాలి, లేదంటే చేతుల కాళ్ళతోటి ఆశ్రమంలో అక్కడో ఎక్కడో ఏదో ఒకటి సేవ. ఆశ్రమంలో ఒక కింద పడి నాకు తీసి నువ్వు డస్ట్బిన్లో వేసిన కూడా మహాపుణ్యం ఉంటుంది. గుడిలో, ఆశ్రమాల్లో, పుణ్యకర్మల్లో. 3వ దశలో అట్లా నువ్వు పుణ్యం మళ్ళీ ఇట్లాంటి సత్సంగాలు వింటే మహాపుణ్యం ఉంటుంది. దేవుని విషయంలో హారతులు, తీర్థాటనలు, సత్సంగం ఇవన్నీ. ఇది చేయలేదంటే ఇంకా 4వ దశలో చతుర్థక్యం కరిష్యతి, నువ్వు చేయడానికి ఇంకేమీ ఉండదు. చింతలు, ఏడుసులు తప్పితే ఇంకేమీ ఉండదు. కాబట్టి ఇవన్నీ విచారం చేస్తే విరక్తి ఎందుకు రాదు? ఎన్నిసార్లు పుడతాం, ఎన్నిసార్లు ఏమో ఈ చేతులు కాళ్ళు ఇప్పుడు ఆడుతుండే కదా అని చెప్పేసి మనం మర్చిపోతే ఎట్లా? సడన్గా అలాంటి పక్షపాతం అలాంటివి ఏమన్నా వచ్చేస్తే కానీ ఎవరు చూసుకుంటారు? నిన్ను చంపలేరు, ఉంచుకోలేరు, సేవ చేసుకోలేరు. ఎంతమందికి ఇబ్బంది మన నుంచి, మనకు ఇబ్బంది, మన నుంచి మనల్ని చుట్టూ ఉన్న వాళ్ళకు ఇబ్బంది. ఇలాంటి జన్మకు మళ్ళీ ఎందుకు పుట్టాలనిపిస్తుంది? విచారణ చేస్తే వైరాగ్యం వస్తుంది. మళ్ళీ ఇంతేకాదు, యమావలోకోదిత భీతికంప మర్మవ్యతోచ్ఛ్వాస గతిశ్చ వేదనాం ప్రాణప్రయాణే పరిదృశ్యమానాం విచార్య కో వా విరతిం నయాతి. యమలోకం గురించి కూడా కొద్దిగా ఆలోచించు. మనుష్య జన్మ పుట్టిన తర్వాత అన్ని మంచి పనులే చేస్తామని ఏమి గ్యారంటీ లేదు. కర్మకాండాల్లో సురేశ్వరాచార్య శంకరాచార్య శిష్యుని ఒక కర్మకాండి అంటాడు, మీ మోక్షం మాకు ఎందుకు కావాలయ్యా? మేము మనుషులుగా పుడతాము, మంచి యజ్ఞాలు పుణ్యకర్మలు చేసుకుంటాము, స్వర్గానికి పోతాము, స్వర్గంలో 90,000 సంవత్సరాలు ఉండొచ్చు. మళ్ళీ అక్కడ పుణ్యం క్షీణమైపోతే మళ్ళీ మనుషులుగా పుడతాము, మళ్ళీ యజ్ఞాదులు చేసుకుంటాం, పుణ్యకర్మలు చేసుకుంటాం, మళ్ళీ స్వర్గానికి పోతాము. నీ మోక్షం మాకు ఎందుకు కావాలి అంటాడు. అప్పుడు సురేశ్వరాచార్యులు అంటారు, ఒరే మీకు యజ్ఞాగాదులు చేసి అక్కడ పొగ వస్తుంది కదా, ఆ పొగ మీకు ముక్కుల్లోకి, నోట్లోకి, చెవుల్లోకి దూరి మీ మతి పాడైపోయినట్టుంది. నువ్వు భూలోకానికి వస్తే అంత పుణ్యం పనులే చేసుకుంటావు, నువ్వు భ్రాంతిలో ఉన్నావు. నువ్వు చేసే యజ్ఞంలో ఎన్ని చీములు, దోములు చంపావు, దాని లెక్క ఎవరు కడతారు నాయనా? నువ్వు యజ్ఞశాలకి నీ ఇంటి నుంచి నడుచుకొని పోయినప్పుడు నీ కాలు కింద ఎన్ని చీములు చచ్చింటాయి. ఈ భూలోకంలో పుణ్యం కన్నా ఎక్కువ పాపము చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మనకు తెలుసో తెలియక. నేను తమిళనాడులో ఒక స్వామీజీకి సేవ చేస్తుంటే 9 నెలలు ఉంటే, ఈ వర్షాకాలము ఆశ్రమంలో ఫుల్ చెట్లు మధ్యలో చిన్న చిన్న రూములు అట్లా ఉన్నాయి. ఇంకా తిరువన్నమల్లై పక్కలో తిరుకోయిలూరు అని, ఆ కింద వర్షాకాలం పురుగులు కొన్ని లక్షల పురుగులు వచ్చేసినాయి. ఎక్కడ ఎంత జాగ్రత్తగా అడుగేసినా ఒక్కసారి అడుగేస్తే అడుగు కింద ఒక 10 పురుగులైనా చచ్చిపోతాయి. అవి ఇవి ఆయన వంటింటి నుంచి ఆయన రూముకుగా 200 మీటర్లు ఉంటాయి. నేను ఆయనకు భోజనం తీసుకొని పోయి వడ్డించాలి అక్కడ. ఆయనకు 90 సంవత్సరాలు అయింది సాధువుకి. ఆ సాధువుకు సేవ చేసుకోవడం వల్ల నాకు పుణ్యం వస్తుందా? ఇన్ని జీవుల్ని తొక్కుంటూ చంపుకుంటూ పోతున్నందుకు నాకు పాపం వస్తుందా? పెద్ద సంశయం అయిపోయింది నాకు. మరి మర్డర్ అంటే మర్డరే కదా, మనిషిని చంపితేనే మర్డరా? చీముని చంపితే మర్డర్ కాదా? హత్యనే మరి అది. వాటి జీవితం మనం ఎవరు నాశనం చేసుకోవడానికి? అవి జీవస్య జీవ భోజనం, వాటిని తినేటివి వేరే ఉంటాయి, మనకు సంబంధం లేదు. మరి ఇంత ఘోరంగా ఎక్కువ పాపం పనులే ఎక్కువ జరుగుతుంటాయి మన వల్ల. అలాంటప్పుడు నువ్వు కేవలం పుణ్య పనులు చేసుకొని స్వర్గానికి పోతానని ఆశలు పెట్టుకోకు. నువ్వు చేసే మంచి పని యజ్ఞంలో కూడా అన్ని హింసలు ఉంటాయి అక్కడ. అందుకే ఈ యమలోకం గురించే ఆలోచించండి. అంటే ఎక్కువ పాపకర్మలు చేసిన తర్వాత మాత్రం యమలోకానికి పోవాలి. మాదే ఒక స్టోరీ చెప్తాను, మీరు కొత్త వాళ్ళు ఉన్నారు కదా అని. నేను చిన్నప్పటి నుంచి 21 సంవత్సరం వచ్చే వరకు మేము నాస్తికులుగానే ఉంటుంది. అసలు దేవుడు లేదు, దయ్యం లేదని అంత కుతర్కాలు చేసుకొని ఉంటుంది. మాది ఒక గ్యాంగ్ ఉండే. మా గ్యాంగ్ లీడర్ వచ్చేసి మా పూర్వాశ్రమంలో ఒక మామ ఉండే, ఆయన మా లీడర్. మేమంతా చేసి అందరికీ భలే ఏడిపించినాం. గుడికి పోయేటోళ్ళకి, దేవుని నమ్మేటోళ్ళకి అంత కుతర్కాలు చేసి. ఒకరోజు ఏమైంది, ఆయన
ఉదయం 4:30కే లేచి ఇంటి పక్కలోనే వాళ్ళ ఇల్లు ఉండే వచ్చేసి గాబరితోటి డోర్ కొట్టాడు. అందరూ మేము నిద్రమంకులు లేస్తేమి, నేను చచ్చిపోయింటి, నన్ను యమదూతలు తీసుకెళ్ళిపోయింట్రి, మళ్ళా మళ్ళా మళ్ళీ మళ్ళా ఇడిచిపెట్టి చచ్చి బతికింది అట్లా ఇట్లా. మళ్ళీ ఏంటి కథ అంటే, లేదు నాకు యమదూతలు వచ్చిండ్రి, తెచ్చిపోయిండ్రి, ఈ పైన ఈ ఆకాశం ఉంటుంది కదా, ఇప్పుడు చూస్తే ఇట్లా ఖాళీగా ఉంటుంది, వాళ్ళు 9 ఫీట్ల కన్నా ఎక్కువ ఉంటారంటే యమదూతలు, చూస్తేనే భయం వేస్తుందంటే యమదూతల్ని, అంత ఘోరంగా ఉంటారంట. ఆ తాడుతో కప్పట్టి పైన లాక్కెళ్తా ఉంటే గట్టి నేలలాగా ఉంటుందంట ఈ ఆకాశం. చేతులు కాళ్ళు నొప్పేస్తూ ఉంటాయంట, రబ్బర్ లాంటి శరీరం అంటే అన్ని నొప్పులు వేస్తూ ఉంటుంది కదా, శరీరం మాత్రం ఏమి కాదు అక్కడ. మళ్ళీ ఫస్ట్ నరకానికి తీసుకోకముందు స్వర్గాన్ని చూపించి నరకానికి తీసుకునేటప్పుడు ఆ స్వర్గం లోపల నుంచి కొంతమంది దేవకన్యలు వచ్చేసి, అయ్యో ఈ శిశువుకి ఇప్పుడే పెళ్ళయింది అంటే, అప్పుడప్పుడే పెళ్ళయింది, లేటుగా పెళ్ళయింది, 36 వయసులో పెళ్ళయింది, ఇప్పుడిప్పుడే పెళ్ళయింది, అప్పుడే తీసుకొచ్చేసారా మీరు అని చెప్పేసి వాళ్ళు అటు గుంచుతారంట, ఈ యమదూతలు ఇటు గుంచుతారంట. మళ్ళీ ఒక పెద్ద బర్రె మీద, మగ బర్రెని ఏమంటారు, బర్రె అంటారా, దున్నపోతు మీద ఒక పెద్ద మనిషి వచ్చాడంట. ఆయన ఇంకా నల్లగా ఉన్నాడంట, కిరీటం అవి పెట్టుకున్నాడంట, ఆయన ఇంకా యమధర్మరాజు అనుకున్నాడంట. వచ్చేసి ఇంకా పంచాయతీ జరిగిందంట. పంచాయతీ జరిగిన తర్వాత, సరే రవిని ఇంకొన్ని రోజులు భూలోకంలోనే వదిలిపెట్టేసి రండి అని చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమీ మర్యాద లేదంట, తరతర అని లాక్కొచ్చేసి కిందకి తప్పని వేసేసి వెళ్ళిపోయారంట. ఇంకా అలా చెప్పాడు. ఇప్పుడు మా అమ్మ నాన్నకు వాళ్ళందరికీ మేమంటే అసలు పడదు, వీళ్ళు ఇన్ని సంవత్సరాలు మా ఉసురు పోసుకొని ఇప్పుడు యమదూత అంటున్నాడు, ఇది అంటున్నాడు, స్వర్గం లేదు దయ్యం లేదు అనేవాళ్ళు, వాళ్ళకి నమ్మలే, వాళ్ళు ఏదో చెడు కళ్ళు వచ్చి ఉంటుందేమో అనుకున్నారు. ఇంకా అలా చెప్తూ మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చేసి మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే, తర్వాత చూస్తే ఆయనకు రాత్రి కూడా ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, ఇది 2వ స్ట్రోక్. ఇమీడియట్గా హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత ఇంకా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నేనే మాట్లాడితే, కాదు మామ, నువ్వు మా గురువి, నాస్తికుల గురువి నువ్వు, మనము దేవుడు లేదు దయ్యం లేదని నమ్మేటోళ్ళము, ఇప్పుడు నువ్వే ఇట్లా చెప్తే ఎట్లా, నీకు అదేదో కళ వచ్చిండొచ్చు కదా, కళని నువ్వు సత్యం అనుకుంటున్నావేమో కదా, నీకు హార్ట్ అటాక్ రావడము అలాంటి కళ రావడము కొంచెం 2 కలిసి కోఇన్సిడెన్స్ కదా, అట్లా అనుకోవచ్చు కదా అంటే, కాదురా, చిన్నప్పటి నుంచి నేను ఎన్ని కళలు చూసింటాను, కళలు నాకు తెలియదా కళ ఏది కాదని, ఇది మాత్రం కళ కాదు, ఇది సత్యంగా నిజంగానే వచ్చి తీసుకెళ్ళారు. అందుకే నువ్వు ఎంతన్నా ఎగురు, నువ్వు నాస్తికుడు, యమదూతలు లేరు, అది లేదు ఇది లేదు, ఇంకా వేదాంతం చదివి మిథ్య అనుకుంటా ఉంటాను. ఎప్పటి వరకు నీలో నేను జగత్ సత్యత్వ బుద్ధి జీవభావం ఉంటుందో, నరకము స్వర్గము ఇవన్నీ కూడా సత్యమే, వ్యావహారిక సత్తా అయినప్పటికీ అవన్నీ జరుగుతూ ఉంటాయి, ఎవరు తప్పించుకోలేరు. చిత్రగుప్తుడు అంటే గుప్త రూపంగా చిత్రాలు తీసుకునేవాడు, మనము చేసిన ప్రతి ఒక్క కర్మ రికార్డ్ అయిపోయి ఉంటుంది. అందుకే బుద్ధివంతుడైనోడు జీవితాన్ని ఎట్లా గడుపుతాడంటే, నా నుంచి ఇంకొకరికి ఏ ప్రకారంలో కూడా దుఃఖం కలుగకుండా ఉండని అని. ఎందుకంటే వాడికి దుఃఖం కలిగిందంటే మళ్ళీ అదే దుఃఖం మనకు వాపసు వస్తుంది, తప్పించుకోలేము. ఇది తెలియక ఊరికే మూర్ఖులు మోసాలు చేసుకొని వేరేటోళ్ళు సొమ్ముకి ఆశపడుతుంటారు. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్లో ఫస్ట్ సీసీ కెమెరా లేకుండే, ట్రాఫిక్ పోలీసే నిలుచుకునేవాడు, ఆయన అటు తిరిగితే కానీ ఇటు నుంచి సర్రని గాడిలో తప్పించుకొని పారిపోతే కానీ మళ్ళీ ఫైన్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ట్రాఫిక్ పోలీసు లేకపోయినా కూడా, అక్కడ పార్కింగ్ ప్లేస్ లేకపోతే కన్నా ఎవడు నిలబెట్టాడు ఇప్పుడు, ఎందుకంటే సీసీ కెమెరాలు ఉన్నాయి, ఫోటో తీసి నీ ఇంటికి వచ్చేస్తుంది బిల్లు, గాడీలకి ఫైన్. అంటే పైన మనల్ని చూసేటోడు కూడా ఉన్నాడు, మనం చేసిన తప్పులన్నీ చూసి దానికి పనిష్మెంట్, దానికి దండం వస్తుందని తెలిస్తే ఎవడు తప్పుడు పని చేయడు. అందుకే ఇప్పుడు ఎవడు ఆ ట్రాఫిక్ పోలీసు లేకపోయినా కూడా రూల్స్ని ఉల్లంఘన చేయడు, ఇంటికి బిల్లు వచ్చేస్తుంది. అట్లే పైన ఒక చిత్రగుప్తుడు ఉన్నాడు, అక్కడ కూడా పెద్ద సీసీ కెమెరా ఉంది. మనం అనుకుంటున్నాము నేను వాడిని ఆమరిచ్చేసాను, వీడిని ఆమరిచ్చేసాను, వాడి సొమ్ము నేను తినేసాను, నేను బుద్ధివత నువ్వు అనుకోవచ్చు, అన్నీ అక్కడ రికార్డ్ అయి ఉంటాయి. ఎక్కడిదక్కడ న్యాయము, నీళ్ళ భాగం నీళ్ళకి, పాల భాగం పాలు. కాబట్టి
యమలోకం గురించి ఆలోచించండి. భూలోకంకి వచ్చినామంటే ఎక్కువ పాపం పనులే చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి అలాంటి పాప పనులు చేస్తే యమధర్మరాజు యమదూతులు ఊరికే వదిలిపెడతారా? తీసుకెళ్ళిపోతారు. యమావలోకో దితభీతికంప మర్మ వ్యతోచ్ఛ్వాస గతీశ్చ వేదనం. యమదూతులు వచ్చి మన శరీరంలోంచి ప్రాణాలు తీసుకుపోయినప్పుడు సహస్ర వృశ్చిక దంష్ట అని 1000 తేళ్ళు కరిస్తే కానీ ఒకసారి ఎంత నొప్పి. ఒక్క తేళ్ళు కరిస్తేనే అమ్మమ్మ అని నొప్పేస్తుంది. ఒకసారి విషమున్న తేళ్ళు కరిస్తే కానీ అడుగు ముందు పెట్టలేం. జోమ్ అంటే జోమ్ పెట్టేస్తుంది, కాలు కదిలీలేం. అన్ని తేలుకు అన్ని విషం ఉంటుంది. కొన్ని తేలుకు భలే విషం ఉంటుంది, పాములాగానే ఉంటాయి అవి, అంత విషయం. ఇంకా 3 రోజులు నొప్పి. అక్కడ మేము మధ్యప్రదేశ్లో ఆ అడవిలో ఉన్నాయి. అవి కరిస్తే కానీ కింద కాళ్ళు వేలుకి కరిస్తే కానీ సగం పొట్ట వరకు ఇక్కడి వరకు విషం ఎక్కేసి కాళ్ళని కదిలించలేం. హాస్పిటల్కి అడ్మిట్ కావాల్సిందే. ఓంకారేశ్వర ఆశ్రమంలో భలే విషం ఉంటుంది కొన్ని తేలుకు. మళ్ళీ అలాంటివి 1000 తేళ్ళు కరిస్తే ఎంత నొప్పి ఉంటుంది. అందుకే ప్రాణం పోయేటప్పుడు మనిషి ముఖం చూడండి, ఎంత భయపడిపోతాడు, ఎంత బాధపడుతూ ఉంటాడు అప్పుడు. ఎందుకంటే మర్మస్థానాలు కదిలిపోతాయి. యమదూతలు వచ్చి మన ప్రాణాన్ని తీసుకొని బయటికి లాక్కెళ్తున్నప్పుడు మరి దీనివన్నీ ఆలోచించాలి కదా. ఎన్నిసార్లు పుడతావు, ఎన్నిసార్లు యమదూతుల చేతికి దొరికిపోతూ ఉంటావు. మళ్ళీ ప్రాణప్రయాణే పరిదృశ్యమానం విచార్యకోవా విరుతిమ్నయాతి. ఇవన్నీ విచారం చేస్తే ఎందుకు వైరాగ్యం రాదు. మళ్ళీ ఆ నరకం లోపల అంగార నద్యాం తపనే చకుంభీ పాకే పివీచామసిపత్ర కాననే దూతైర్యమస్య క్రియమాన బాధాం విచార్యకోవా విరతిం నయాతి. యమలోకంలో అంగార నద్యం నిప్పుల నదులు ఉంటాయి. చేసిన తప్పులు అంత కుంభీ పాకమని ఏమేమో నరకాలు ప్రేమ ఉంటాయి. కుంభీ పాకము నిన్ను చికెన్ 65 చేసినట్లు, కబాబ్ చేసినట్లు నిన్ను ముక్కలు చేసి ఎక్కడ కబాబ్ లాగా నూనెలోకి గోలిచ్చేస్తారు. మరి వీచ్యం అసిపత్ర కాననే నేను ఎలాంటి అడవుల్లో పరిగెత్తిస్తారంటే ఆ అడవిలో చెట్లకు ఆకులు ఉంటాయి, ఆకులు చాకుల్లాగా ఉంటాయి. నువ్వు నడుచుకొని పోతావు అంటే కట్ అయిపోయి రక్తాలు కారి నొప్పి నీకు. అలాంటి ముండ్లు శ్రీశైలంలో కొన్ని ముండ్లు కంపులు ఉంటాయి, పరికంపలు అంటారు, ఇట్లుంటాయి ముళ్ళు. అవి పట్టుకున్నాయంటే కన్నా చర్మతో పాటు మళ్ళా పీకేస్తాయి, బట్టలకు పంపి దాన్ని ఇప్పుకోవడం కూడా కష్టమవుతుంది. ఇంకా నరకంలో ఇంకా ఘోరమైన చెట్లు, అలాంటి అడవుల్లో బాగా పరిగెత్తిస్తారంట. మళ్ళీ ఇవన్నీ మళ్ళీ అక్కడ దూతైర్యమస్య క్రియమాణ బాధం, యమదూతుల ద్వారా అక్కడ ఇచ్చే పనిష్మెంట్ల గురించి. అందుకే ప్రతి ఒక్క మనిషి చనిపోయిన తర్వాత ఆయన 11వ రోజు కార్యక్రమానికి మన దక్షిణ భారతంలో గరుడ పురాణం చదివించేవారు. గరుడ పురాణంలో ఈ నరకాల గురించి వచ్చేది, ఏ తప్పు చేస్తే ఎలాంటి నరకానికి పోతాము అని చెప్పేసి. ఆ భయానికన్నా ఎంతోమంది పాపభీతి భయానికన్నా ఎంతోమంది ఆ తప్పులు చేసేవాళ్ళు కాదు. కాబట్టి ఇవన్నీ విచారణ చేస్తే కనుక కొద్దిగా పొరపాటై మనిషి జన్మలో ఎన్ని తప్పులు చేసేసి ఉంటాం. మరి నరకానికి పోయి ఆ దెబ్బలన్నీ తినాలి కదా. మళ్ళీ ఎవరు ఏమీ తప్పించుకోలేరు, పెద్ద పెద్ద మహాపురుషులే తప్పించుకోలేదు. ఆ జైన ఋషి చెప్తే కదా, ఇటువైపు నుంచి చెవుల నుంచి ఇటువైపు కొమ్మి కుచ్చేసి ఉంటాడు. నీకు చెప్పింటి అది కథ. ఒక జైన మహాముని ఉంటాడు. ఆయన దిగంబర అవస్థలో ఉంటాడు. అడవిలో దిగంబర అవస్థలో తపస్సు చేస్తూ ఉంటే సమాధి స్థితిలో ఉన్నప్పుడు సగం కళ్ళు తెరుచుకొని పెదాల మీద నవ్వు ఉంటుంది. అదే సమయానికి అక్కడ ఎవరిదో ఒక ఆవు తప్పించుకొని పరిగెత్తి వస్తుంటుంది. ఆ ఆవు వెతుక్కుంటూ వస్తున్నవాడు, ఒరే నాయన ఇక్కడ నా ఆవు ఇటు పోయింది, నువ్వేమన్నా చూస్తావా అని ఈ దిగంబర వ్యక్తిని అడుగుతాడు మహావీర్ జైన్. ఆయన సమాధి స్థితిలో ఉంటే ఎట్లా మాట్లాడతాడు? చూస్తే నవ్వినట్టు సగం కళ్ళు తెరిచినట్టు కనిపిస్తూ ఉంది. వాడికి ఆవుని వెతికేటువంటి కోపం వస్తుంది. నేను మాట్లాడుతుంటే వీడికి ఎంత ఎటకారము, నా వింటున్నాడు కానీ నాకు సమాధానం ఇస్తలేడని చెప్పేసి ఈ చెవు నుంచి ఆ చెవుకి ఒక ఐరన్ రాడు కూర్చేస్తాడు. ఇక్కడ కూర్స్తే కానీ ఈ చెవులో బయటకు వచ్చి ఉంటుంది. మళ్ళీ శిష్యులు వాడు వెళ్ళిపోతాడు కూర్చేసి. మళ్ళీ శిష్యులు తిరిగి వచ్చిన తర్వాత అది సహజ సమాధి స్థితికి గురువు వచ్చిన తర్వాత ఆ చెవులో ఉన్న ఐరన్ రాడ్ తీసేటప్పుడు బాగా అరుస్తాడు. మరి చిన్న నొప్పి ఉంటుంది అది.
ఆ శిష్యులు భయపడిపోతారు. స్వామీజీ మీరు సిద్ధ పురుషులు, మీకు ఈ గతి పట్టింది ఏంటి అంటే, తప్పేముంది నాయన, ఉప్పు తిన్నోడు నీళ్ళు తాగాల్సిందే, తప్పు చేసినోడు శిక్ష అనుభవించాల్సిందే, కారణం లేనిది కార్యం లేదు. పూర్వజన్మలో నేను రాజుగా ఉండి ఈ పని చేసినోడు వీడు నా సేవకుడిగా ఉండే, చామర సేవ చేస్తుండే, గాలి వీసేది వీని పని ఉండే. రాత్రి నేను పడుకున్నప్పుడు ఎండాకాలం నేను చెప్పింటి వీడికి ఒక చెడు అలవాటు ఉండే, నేను నిద్రపోయిన తర్వాత వాడు గాలి వీసుడు ఆపేస్తుండే. 2-3 సార్లు చెప్పి చూసింటి, నేను పడుకున్న తర్వాత కూడా నువ్వు గాలి వీయడం ఆపేయకూడదు, నా నిద్ర భంగం అవుతుందని. అన్నిసార్లు చెప్పిన ఒకరోజు మళ్ళా సగం రాత్రిలో వాడు నిద్ర వెళ్ళిపోయి వాడు గాలి వీయడము ఆపేశాడు. నాకు నిద్ర పాడయి నేను కోపం వచ్చేసి వాడి చెవులోకి సీసం పోసింటి ఆ జన్మలు. ఆ కర్మ నాకు ఇప్పుడు రిటర్న్గా ఇప్పుడు ఇట్లా వచ్చింది అని. అంత పెద్ద సిద్ధ పురుషుడు అయినప్పటికీ కూడా ఆ కర్మను తప్పించుకోలేకపోయాడు. ఇంకా మనం తప్పించుకోగలుగుతామా? ఛాన్సే లేదు. ప్రతిదీ లెక్కే. ఏది ఎవరికి మనం ఎట్లా హింస చేసింటామో ఆ హింస మళ్ళీ మనమే అనుభవించాలి. మరి ఇంత ఘోరంగా ఉన్న ఇలాంటి ప్లాట్ఫారంకి భూలోకంకి వచ్చి ఆ తప్పులు చేసుడు ఎందుకు, ఆ శిక్ష అనుభవించుడు ఎందుకు? విచారణ చేస్తే వైరాగ్యం వస్తుంది. దోషాలు చూడకుండా పోతే వైరాగ్యం ఎట్లా వస్తుంది? అంతా బాగానే నడుస్తూ ఉంది అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ సరే ఇంతే కాదు, పోనీ నేను స్వర్గానికి పోతాను, పుణ్యపనులు చేసుకున్నా, ఆ స్వర్గం గురించి కూడా కొద్దిగా ఆలోచించు. పుణ్యక్షయే పుణ్యకృతో నభస్తైర్ నిపాత్యమానాన్ శిథిలీకృతాంగాన్ నక్షత్రరూపేణ దివశ్చ్యుతాంస్తాన్ విచార్య కో వా విరతిం నయాతి. పుణ్యక్షయే పుణ్యకృత నభస్తై నిపాత్యమానాన్ శిథిలీకృతాంగాన్. 90,000 సంవత్సరాలు స్వర్గంలో లైఫ్. మనకి ఇక్కడ 100 సంవత్సరాలు ఎట్లో, స్వర్గానికి పోతే 90,000 సంవత్సరాలు ఉండొచ్చు. అది ఇక్కడి నుంచి చూస్తే కానీ అబ్బా అంత పొడవుగా అంత సమయం మనము సుఖాలు అనుభవిస్తామో స్వర్గంలో అనిపిస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే అది పెద్ద సమయంలో, అక్కడ పోతే కానీ అక్కడ ఒక జన్మలాగానే ఉంటుంది అంతే. డబ్బులు కానీ ఏదైనా కానీ ఖర్చు పెడతా ఉంటే తొందరగా ఖాళీ అయిపోతుంది. పుణ్యం కూడా అంతే. ఏ రోజు నీ పుణ్యం క్షీణమైపోతుందో మెడలు పెట్టి కాళ్ళతోటి తొన్ని కిందకి దబ్బేస్తారు దేవతలు నిన్ను స్వర్గం నుంచి. మర్యాదే ఉండదు. పుణ్యం ఉన్నంతసేపు అక్కడ పెట్టుకుంటారు. మరి అప్పుడు ఇంకా పుణ్యం క్షీణమైపోయింది, మళ్ళా భూలోకంలోకి మళ్ళా గర్భంలోకి పోయి ఆ కష్టాలు వచ్చే జన్మ గురించి కొద్దిగా అంత పైనే తెలిసిపోతుంది ఎలాంటి జన్మ తీసుకుపోతున్నామని. ఆ నొప్పికి దుఃఖానికి ఇప్పుడు మంచిగా సుఖంగా బతికిన వ్యక్తి ఇమీడియట్గా కష్టాలు వచ్చేస్తే కన్నా తట్టుకోలేడు. ఇప్పుడు మంచిగా నీడలో పూలు తెంపుకొని పూలు కుట్టుకొని అమ్ముకొని బతికిన వ్యక్తులు అడవికి పోయి కట్టెలు కొట్టుకొని వచ్చి ఎండల్లో అంతా పనిచేసి బతకలేరు. పూలు అమ్ముకొని బతికిన వాళ్ళు కట్టెలు అమ్ముకొని బతకలేకపోతారు. అట్లా స్వర్గంలో అంత సమయం బాగా సుఖాలు అనుభవించి వచ్చిన జీవుడు మళ్ళీ భూలోకంలో అయ్యో ఇన్ని కష్టాలు నేను పడాలా అని తెలుసుకుంటేనే వానికి విపరీతమైన దుఃఖం వస్తుంది. కాలు పట్టుకుంటాడు దేవతలు, అయ్యో నన్ను తోసేయకండి అట్లా ఇట్లా అని. ఆ భయానికి ఆ దుఃఖానికి శరీరంలోని టెంపరేచర్ ఎక్కువైపోయి ఇప్పుడు కూడా అంతా మనకి ఎక్కువ భయము టెన్షన్ వచ్చినప్పుడు మన శరీరం అంతా వేడెక్కిపోతుంది, చెమటలు వచ్చేస్తాయి. అక్కడ విపరీతమైన దుఃఖం వచ్చేసి ఆ శరీరము కరిగిపోతుంది, ఐస్ గడ్డ కరిగిపోయినట్టు. కరిగిపోయి ఒక డ్రాప్ రూపం, ఒక బిందు రూపంలో వచ్చి మేఘంలోకి వచ్చి పడుతుంది. మళ్ళా ఆ మేఘంలోకి వచ్చిన పడిన తర్వాత మళ్ళీ ఎంతో సమయం అయిన తర్వాత మళ్ళీ మనిషి జన్మకు వస్తూ ఉంటుంది. మరి అక్కడ పోయి ఆ దుఃఖం ఎందుకు? పోయేటప్పుడేమో కొద్దిగా సుఖము బాగా అనుభవించినావు, కానీ వచ్చేటప్పుడు ఆ దుఃఖము, స్వర్గము పుణ్యం అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఆ దుఃఖము ఎంత ఘోరంగా ఉంటుంది. ఎన్నిసార్లు పోతావు, ఎన్నిసార్లు మళ్ళీ ఆ దుఃఖాన్ని అనుభవిస్తావు. మళ్ళీ అక్కడ కూడా ఏమీ లేదు. ఆ దుఃఖం తెలుసుకుంటే కానీ వద్దురనైనా ఆ స్వర్గం వద్దు, మళ్ళీ ఆ దుఃఖం అనుభవించేది వద్దు అని చెప్పేసి. మళ్ళీ అంతేకాదు, సరేలే మనము మనుషుల్లాగా పోతే అక్కడ టెంపరవరీ కదా, మంచి ఉపాసనలు చేసుకొని మనము దేవతలు కూడా అవి కావచ్చు. ఈ కల్పంలో కదా, వచ్చే కల్పంలో పర్మనెంట్ రెసిడెన్స్ స్వర్గవాసులు అయిపోదాం. ఇంద్రుడు వర్ణుడు ఉన్నాడు కదా, అవన్నీ పోస్టులు. నెక్స్ట్ కల్పానికి అన్నీ ఖాళీగా ఉంటాయి. కానీ ఇప్పటి నుంచి మంచిగా ధ్యానము జపం చేసుకొని భక్తి చేసుకొని ఆ పోస్టుల కోసం అంతా పైపోటీ జరుగుతూ ఉంటుంది. వచ్చే కల్పానికి బ్రహ్మ ఎవరో తెలుసా మీకు? బ్రహ్మ పోస్టుకి ఎవరు పోతారు?
ఆంజనేయ స్వామి, హనుమంతుడు ఆల్రెడీ ఆ రేస్లో టాప్లో ఉన్నాడు. వచ్చే కల్పానికి ఆయనే హిరణ్య గర్భుడు, బ్రహ్మ అయిపోతాడు. అట్లా దేవతలతో కూడా అంత పోస్టులు అవి. ఆ పోస్టులకి నువ్వు మంచిగా ధ్యానము, జపము, యజ్ఞాగ ఎక్కువ పుణ్యం చేసుకుంటే కానీ నువ్వు కూడా ఆ దేవతల పోస్టుకి ఎలక్షన్కి పోటీ చేయొచ్చు. అట్లా పోటీ చేసి మరి నేను దేవతలు అయిపోతానని నువ్వు అనుకోవద్దు. ఆ దేవతల బతుకు కూడా ఏముందో చూడు ఇక్కడ అని విచారణ చేస్తున్నారు. వాయువర్కవహ్నీంద్రముఖాన్ సురేంద్రాన్ ఈశోగ్రభీత్యా ప్రతితాంతరంగాన్ విపక్షలోకైః పరిదూయమానాన్ విచార్య కో వా విరతిం నయాతి. వాళ్ళు వాయు, అర్క అంటే అందు దేవతలు కూడా ఈశోగ్రభీత్యా ప్రతితాంతరాంగాను. ఈశ్వరుడు అంటే వాళ్ళకు భయం అంటే భయము. సూర్యుడు ఒక్కరోజన్నా సెలవు తీసుకున్నాడా? అది ఎలాంటి బతుకు చూడండి. మన బతుకులు ఎంతో బెస్ట్. ఒక 2-3 రోజులు ఏమీ పని చేయకుండా సైలెంట్గా ఉండాలంటే హాయిగా ఉండగలుగుతున్నాం. సూర్యునికి ఒక్కరోజు కూడా సెలవు లేదు. మరి ఎవరిదో ఒకరు భయం ఉన్నందుకే కదా ఆ పని చేస్తూ ఉండేది. ఆయనకు స్వతంత్రత ఉన్నట్టుగానే హాయిగా ఒక 4-5 రోజులు, ఒక 10-15 రోజులు అసలు కనిపించకుండానే మంచిగా రెస్ట్ తీసుకోవచ్చుగా ఉండి కదా. రెస్ట్ తీసుకోలేకపోతున్నాడు సూర్యదేవుడు. ఎంత భయం ఉండాలి, ఎంత పరాధీనత ఉండాలి. ఒక్క సెకండ్ తేడా కనిపించకపోతే కదా దేవుడు మళ్ళీ నాకు దండం ఇస్తాడని చెప్పేసి భయపడి ఈశోగ్ర భీతి. ప్రతి ఒక్క దేవుడు ఆ పైన ఉన్న సగుణ రూప ఈశ్వరునికి భయపడుతూ ఉంటాడు. వాళ్ళు కూడా మళ్ళీ భయపడుతూ, భయం అంటే కానీ ఇంకా దుఃఖమే కదా, భయపడుతూ జీవితం. మళ్ళీ ఇంతే కాదు, విపక్ష లోకైః పరిదూయమానాన్. రాక్షసులు ఏ పురాణమన్నా తీసుకొని ఎన్ని హింసలు పెట్టారు దేవతలకు, తరిమి కొట్టారు. అప్సరసల్ని రావణాసురుడు అయితే కన్నా ఎంత పని చేశాడు, దేవతల్ని మెట్లు చేసుకున్నాడు. వాళ్ళ మీద రోజు తొక్కుంటూ పోయి సింహాసనం పైన కూర్చునేవాడు. మన భూలోకంలో మనుషులకి అంత దుర్గతి పట్టలేదు. మన మీద ఎవరన్నా కాలు పెట్టి ఎక్కిపోయి కుర్చీల మీద కూర్చుంటున్నాడు, అంత దుర్గతి మనకు పట్టలేదు. కానీ దేవతలకు మనకన్నా ఘోరమైన దుర్గతి పట్టింది. రావణాసురుడు మెట్లు చేసుకొని తొక్కుంటూ పోయి కూర్చునేవాడు. ఎంత అవమానం, ఎంత దీనస్థితి. ఆత్మహత్య చేసుకోవాలనిపించుంటుంది పాపం దేవతలకు. మరి అక్కడేం బాగుంది, విచారం చేయకుండా పోతే ఏదో దేవతల పోస్ట్ బాగుంటుంది. ఇవన్నీ విచారణ చేస్తే కన్నా అక్కడ కూడా తిప్పలు ఉన్నాయి. అందుకే విచార్యకోవా విరతిం నయాతి అని. మళ్ళీ ఇంకొంతమంది వైకుంఠము, కైలాసము ఇక్కడికి పోవాలని చెప్పేసి, ఏ లోకమైనా భగవద్గీతలో ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినోర్జున అంటాడు. బ్రహ్మలోకం నుంచి ఇక్కడ ఈ భూలోకం వరకు అన్ని లోకాలకి, ఏ లోకానికి పోయినా తిరిగి వాపస్ రావాలి. అన్నీ వాపస్ వచ్చే లోకాలే. నువ్వు వాపస్ రాకూడదంటే కన్నా నిర్గుణ నిరాకార స్వరూపుడైన పరమాత్ముడు లయం అయిపోవాలి. లోకాలకి పోయినావంటే మళ్ళీ వాపస్ రావాలి. వైకుంఠానికి పోయిన వాళ్ళు వాపస్ రాలేదా? వైకుంఠంలో ద్వారపాలకులు జయ విజయని ఉండ్రి. వాళ్ళది ఏం తప్పు ఉంది? దుర్వ్యాస ఋషి వాళ్ళంతా ఒక ఋషి లోపల పోయి దర్శనం చేసుకోవాలని వస్తాడు. అయ్యో ఇప్పుడు విష్ణు భగవానుడు పర్మిషన్ లేదు, నువ్వు వెయిట్ చేయాలంటారు. ఆ ఋషికి కోపం వచ్చేస్తుంది. బీపీ పేషెంటు, నువ్వు నన్ను ఆపుతావా అని చెప్పేసి శాపం పెట్టేసిండు. ఆయన తప్పేముండే? నువ్వు ఏదో కష్టపడి పుణ్యం పనులు చేసుకొని వైకుంఠానికి పోతివి. అక్కడ ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఏమి తప్పు లేకపోయినా శాపాలు పెడితే మళ్ళీ వాపసు వచ్చారు లేదా? రావణ కుంభకర్ణులాగా, హిరణ్యకశిపు, హిరణ్యాక్షులాగా 3 సార్లు శత్రువుల్లాగా జన్మ తీసుకొని మళ్ళీ అక్కడ పోవాలి. మరి అదేం లోకం అది? ఎత్ర గత్వా నా పునరా నా భగవద్గీతలో శ్లోకం ఉందా? పునర్గమనం నాస్తి, ఎత్ర గత్వా నా పునర్గమనం నాస్తి అని. ఎక్కడికి పోయిన తర్వాత మళ్ళీ వాపసు వచ్చుడు ఉండదు. అట్లా భగవంతుడిలో లయం కావాలి. చాలామందికి భగవంతుడు పొందడం అంటే ఏమని తెలియదు. భగవంతుని పొందడం అంటే ఏంటి? ఎదురుగా నిలుచుకొని ఇట్లా చూడ్డమా? ఆయనున్న లోకంలో పోయి నిలుచుకొని చూడ్డమా? ఆయనని కౌగిలించుకోవడమా? ఏంటి భగవంతుని పొందుడు? ఎట్లా పొందేది? భగవంతుని పొందేడంటే ఏంటి? దర్శనం చేసుకోవడమే పొందుడా?
లేదా ఆయన కౌగిలించుకొని పొందుడా? ఏమి ఎట్లా భగవంతుని పొందేదంటే? అలాంటి పొందేదైతే కన్నా మహాభారత యుద్ధంలో కౌరవులు కూడా దర్శనం చేసుకున్నారు, వాళ్ళకు కూడా కృష్ణుడు కనిపిస్తూనే ఉన్నాడు. అర్జునుడు అక్కడే ఉన్నాడు. మరి అర్జునుడికి నువ్వు పరమాత్మని పొందాలంటే నువ్వు అది చేయాలి ఇది చేయాలని అని చెప్తా ఉంటాడు. ఇంకా పొందేది ఏంటి? పక్కలోనే ఉన్నాడు కదా, పరమాత్మని పొందే ఉన్నాడు కదా, ఇంకేం పొందేది ఏంటి? పొందడం అంటే ఆ రూపంలో కాదు, అవన్నీ సాపేక్ష ముక్తులు, నిర్గుణ నిరాకార స్వరూపం. భగవంతునిలో లయం అయిపోవాలి. నువ్వు జీవభావాన్ని వదిలిపెట్టేసి పరమాత్మ భావంలోకి వెళ్ళిపోవాలి. భగవంతుని పొందడం అనే విషయంలోనే క్లారిటీ లేదు. ఎట్లా పొందాలి భగవంతుని విచారం లేదు, గురువుల దగ్గరకు పోతలేరు. కాబట్టి దాని గురించి ఇప్పుడు శ్లోకం వస్తూ ఉంది చాలామందికి. అందుకే వైకుంఠానికి వెళ్ళిపోతే పని అయిపోతుంది, కైలాసానికి వెళ్ళిపోతే పని అయిపోతుంది, అవన్నీ మంచిది. అక్కడ అంతా దేవతలు అవి ఉంటారు. మళ్ళీ అక్కడ కూడా పుణ్యం క్షీణ అయిపోయిన తర్వాత మళ్ళీ వాపసు రావాల్సి ఉంటుంది. అందుకే అలాంటి లోకాల మీద కూడా మోహం పెట్టుకోకు. ఒకటేసారి మోక్షాన్ని పొందాలని పెట్టుకో, లోకాలకి పోవాలని కోరికలు కూడా పెట్టుకోకు. ఏ లోకమైనా సాక్షాత్ కృష్ణ పరమాత్ముడే చెప్పాడు, అన్ని ఆయన లోకాలతో పాటు ఆ బ్రహ్మ భువనా లోకాహ పునరావర్తినోర్జున అని. అన్ని లోకాలు, సత్యలోకం నుంచి కింద అన్ని లోకాలు కూడా అన్ని వాపసు వచ్చే లోకాలే, పర్మనెంట్ లోకాలు ఏమీ లేవు. యద్గత్వా తద్ధామ పరమం మమ, యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమం మమ. ఏ ధామానికి పోయి మళ్ళీ నువ్వు వాపసు రాకున్నట్టు అదే నా నిజమైన చోటు అని. అది నిర్గుణ నిరాకార స్వరూపం నాయనది, సగుణ సాకార స్వరూపం కాదు. అది కృష్ణుడు, అర్జునుడు, కౌరవులు కూడా చూస్తూనే ఉంటారు. వాళ్ళు కూడా దర్శనం చేసుకున్నారు కృష్ణుని. మరి వాళ్ళు కూడా పొందేశారు భగవంతుని. పొందడం అంటే అట్లా కాదు. అందుకే ఆ లోకాల గురించి సాలోక్య సామీప్య స్వరూపతాది భేదస్తు సత్కర్మ విశేష సిద్ధ న కర్మ సిద్ధస్య తు నిత్యతేతి విచార్య కోవా విరతిం నయాతి. 3 ప్రకారాలు మోక్షాలు ఉంటాయి, గౌణ మోక్షాలు. సాలోక్యము, సామీప్యము, సారూప్యము అని చెప్పేసి. సాలోక్యము అంటే సమాన లోక ప్రాప్తి. వైకుంఠంలో విష్ణువు ఉంటాడు, విష్ణువు ఉన్న లోకముకి ఆ లోకానికి మనకు ప్రాప్తి, ఆ లోకానికి పోవడం. మళ్ళీ సామీప్యం అంటే ఆ విష్ణు లోకానికి పోయి విష్ణువుకి దగ్గరగా అసిస్టెంట్గానో చాలా దగ్గరగా ఏదో పని ఏదో దొరుకుతుంది, సామీప్యం. ఇంకోటి స్వరూపం అంటే విష్ణు ఏ స్వరూపంలో ఉంటాడో మన శరీరం కూడా అదే స్వరూపంలోకి వచ్చేస్తుంది. కానీ విష్ణువుకి ఎడంలో ఇక్కడ లక్ష్మీ చిహ్నం ఉంటుంది, కొన్ని గుర్తులు ఉంటాయి. ఆ గుర్తుల ద్వారా ఆయన మెయిన్ విష్ణు, మిగతా వాళ్ళంతా విష్ణు లాంటి వాళ్ళు అని మనం గుర్తుపెట్టాలి. ఇట్లా 3 ప్రకారాలు లోకాలు ఉంటాయి. సాలోక్య సారూప్య, సాలోక్య సామీప్య స్వరూపతాది అని. చాలామంది ద్వైతవాదులు ఇవే మోక్షం అనుకుంటూ ఉంటారు. ఇవి గౌణ మోక్షాలు, సాపేక్ష మోక్షాలు. ఇవి సత్కర్మ విశేష సిద్ధ. నువ్వు లోకాలకు పోవాలంటే కన్నా ఏం చేయాలి? పుణ్యం కర్మలు చేయాలి కదా. కర్మలు చేస్తేనే, పుణ్యకర్మలు చేస్తేనే నీకు అలాంటి లోకాలు దొరికింటాయి. కొన్ని చెట్లు పుడిస్తే, రాగి చెట్టు, వేప చెట్టు, నిమ్మ చెట్టు, దానిమ్మ, కొన్ని 5 చెట్లు పూడిస్తే కన్నా వైకుంఠం దొరుకుతుందని విష్ణు పురాణంలో ప్రమాణం ఉంది. కేవలం 5 చెట్లు పూడ్చి బతికిచ్చేస్తే కన్నా. ఎంత ఈజీగా ఉంది. ఈ పనులే చేయరు ఎవరు, చెట్లు ఇంకా ఉన్న చెట్లు కత్తిరి చేస్తారు. అలా ఎన్నో బావులు తోడిస్తే, కొంతమంది బావులు తోడిస్తే ఆ బావి ఎన్ని రోజులు అలాగుంటుందో, ఆ బావిలో నుంచి ఎన్ని రోజులు మిగతా వాళ్ళు నీళ్ళు వాడుకుంటూ ఉంటారు. అన్ని జన్మలు నువ్వు ఎక్కడ పుట్టినా కూడా నీకు అన్నీ ఈజీగా అయిపోతుంటాయి పనులు, ఆ పుణ్యం. అలాంటి పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు. మరి కర్మలు చేస్తేనే కదా అలాంటి లోకాలు దొరికేది. అంటే కర్మ నుంచి వచ్చింది, కర్మ సాధ్యం. మనకి ఇప్పుడు భూలోకానికి ఎట్లా వచ్చాము? కర్మలు చేసుకున్నాం కదా, పుణ్యకర్మలు పాపకర్మలు 2 చేసుకున్నాం. కాబట్టి కర్మల నుంచి మనకు ఈ భూలోకము దొరికింది. స్వర్గం ఎట్లా దొరుకుతుంది? పుణ్యకర్మలు చేసుకుంటే మాది స్వర్గం దొరుకుతుంది. అందుకే పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణు. కర్మల నుంచి వచ్చిన ఈ భూలోకము ఎలా నశించిపోతుందో, కర్మల నుంచి వచ్చే మనకు స్వర్గము, వైకుంఠము, కైలాసము అవి కూడా నశించిపోతాయి.
అక్కడ కూడా మనం పర్మనెంట్గా ఉండలేము. ఇది వివేకం. కర్మ సాధ్యమైన లోకాలు కర్మ ద్వారా అది సిద్ధిస్తుంది కాబట్టి అది నిత్యము కాదు. అందుకే నా కర్మ సిద్ధస్యతు నిత్యతేతి. కర్మల ద్వారా ఏది పొందినా కూడా అది నిత్యమైన వస్తువు అయిండదు, అది టెంపరవరీ వస్తువు ఉంటుంది. అనిత్యమైన వస్తువునే దొరుకుతుంది కర్మల ద్వారా, పర్మనెంట్ అయిన వస్తువు దొరకదు. కాబట్టి నువ్వు ఏ లోకాలకు పోయినా అది నువ్వు ఏదో పుణ్యకర్మలు చేసుకుంటావు, ఆ పుణ్యకర్మలో దొరికింటుంది. ఆ పుణ్యకర్మలు ఉన్నంతసేపే అక్కడ నువ్వు ఉండగలుగుతావు. ఆ పుణ్యం క్షీణించిన తర్వాత మళ్ళీ వాపసు రావాల్సిందే, ఖర్చు అయిపోతూ ఉంటుంది పుణ్యం. కాబట్టి ఇవి కాదు నిజమైన మోక్షం. అందుకే అలాంటి లోకాలలో కూడా నువ్వు అలా అక్కడ వెళ్ళిపోతే కానీ అన్ని సమస్యలు దూరమైపోతాయని అనుకోకు, మళ్ళా వాపసు రావాల్సి వస్తుంది. దానికన్నా మంచిది ఒకేసారి ఆ మోక్షాన్ని పొందేయచ్చు కదా, పరమాత్మలో లయం అయిపోవచ్చు కదా. లోకాలకి ఎందుకు పోవుడు? ఏ లోకం వద్దు, మళ్ళీ మన అస్థితి జీవభావ అస్తిత్వమే వద్దు. ఎక్కడిపైనా దెబ్బలు పడతా ఉంటాయి. మహాభారతంలో యయాతి స్టోరీ వస్తుంది. మంచి రాజు, పాండవులు కౌరవులకి ముందు ఆయనే ఉంటాడు యయాతి రాజు. ఆయనకు 2 భార్యలు ఉంటారు. శుక్రాచార్యుని కూతురు దేవయాని, మళ్ళా శర్మిష్ఠాని. ఇంకా దేవయానికి తెలియకుండా రెండో శర్మిష్ఠ దగ్గర పిల్లలు కన్నాడని చెప్పేసి వాళ్ళ తండ్రికి పోయి చెప్తే కానీ శుక్రాచార్యులు శాపం పెట్టేస్తాడు, నీ యవ్వనము ఇప్పుడే నువ్వు వృద్ధుడు అయిపో అని చెప్పేసి. ఇంకా అప్పుడు యయాతి మళ్ళా రిక్వెస్ట్ చేసుకుంటాడు, మీరు చాలా తొందరపడి నాకు శాపం పెట్టారు, ఇందులో నా తప్పేం లేదు, నేను ధర్మాన్ని ఉల్లంఘించలేదు. మళ్ళీ అంతా వివరించిన తర్వాత సరేలే నేను ఇంక శాపం పెట్టేసినాను, ఏం చేయనికి కాదు, కాకపోతే నీ వృద్ధావస్థని ఎవరన్నా యువకుడు నీ కొడుకుల్లోనే నీ వృద్ధావస్థని తీసుకొని వాడి యవ్వనాన్ని నీకు ఇస్తే కానీ నువ్వు అట్లా వాడుకోవచ్చు అని కొడుకులంతా పిలిపించేసి ముందే చెప్తాడు, ఎవడు నా వృద్ధావస్థని తీసుకొని 1000 సంవత్సరాలు నాకు వాడి యవ్వనాన్ని నాకు ఇస్తే కన్నా వాడికే నేను నెక్స్ట్ రాజును చేస్తాను అని. ఆ రాజ్యాన్ని ప్రలోభం పెట్టినా కూడా ఎవడిస్తాడు యవ్వనాన్ని? అందరూ 5 కొడుకుల్లో 4 రిజెక్ట్ చేసేస్తారు. అందుకే వాళ్ళకంతా శాపం పెడతాడు. కానీ ఒక్కడు పురు అని ఉంటాడు, పురు రాజు. వాడు తీసుకుంటాడు, నాన్న నేను తీసుకుంటాను నీ వృద్ధావస్థని అని. వృద్ధావస్థ తీసుకొని ఇంకా ఈయన యవ్వనాన్ని వాపస్ తీసుకొని 1000 సంవత్సరాలు సుఖభోగాలు అనుభవిస్తాడు. 1000 సంవత్సరాల తర్వాత అని విరక్తి పుడుతుంది. ఏమిది, ఏదో కోరికలు ఉంటే కోరికల్ని అనుభవించిన తర్వాత ఏదో మనసు శాంతిస్తుందంటే కన్నా ఇది లేదు, ఇది అగ్గిలోకి నెయ్యి పోసినట్టే. ఎంత మనం ఇంద్రియాలకి కోరికలు తీర్చే పని చేస్తూ ఉంటాం, ఇంకొంచెం ఎక్కువ కొత్త కోరికలు పుడతా ఉంటాయి. ఇక్కడ భూలోకంలో ఏమి సుఖం లేనే లేదు, చాలా ఘోరం అని చెప్పేసిందును ఆ కొడుకుకి మళ్ళా ఆ యవ్వనాన్ని వాపస్ ఇచ్చేసి ఆ వృద్ధావస్థను తీసుకుని తపశ్చర్య చేస్తాడు. పైన స్వర్గాల్లో మంచి సుఖం ఉంటుందని వినింటాడు కదా. ఒంటి కాళ్ళ నిలుచుకొని తపస్సు, నీళ్లు తాగే తపస్సు, ఆహారం తీసుకోకుండా తపస్సు, ఘోరమైన తపస్సు, పుణ్యకర్మలు, దాన ధర్మాలు ఇవన్నీ చేస్తాడు. స్వర్గంకి వస్తాడు. స్వర్గంలో బాగా అక్కడ కూడా అయిపోతుంది కదా, 90 సంవత్సరాలు అయిపోతే క్షీణమైపోతుంది. ఇంకా దేవతలు నెట్టేస్తే కిందకు పడకుండా మళ్ళా బాలు మళ్ళా వాపస్ పడ్డట్లు మళ్ళా పోయి స్వర్గంలోనే పడతాడు. దేవతలకు ఆశ్చర్యం అవుతుంది, అయ్యో వీడిని కిందకు దోసినా కూడా మళ్ళా వచ్చి స్వర్గంలోనే పడ్డాడు కదా. మళ్ళీ చూస్తారు లెక్క. అంటే ఎక్కువ చేసిన పుణ్యకరం వల్ల ఇంకా ఆయన కోట ఆ పుణ్యము మళ్ళీ స్వర్గము వచ్చేలాగా ఉంటుంది. అందుకే దేవతలకి ఏమన్నా చేసి వీని పుణ్యాన్ని క్షీణము చేసేయాలని చెప్పేసి పొగుడతారు. పొగుడుతా బా నువ్వు ఎంత గొప్పవాడవయ్యా, కిందికి పారేసినా కూడా మళ్ళీ వచ్చి స్వర్గంలో వచ్చి పడ్డావు కదా, నువ్వు ఏమేమి తపస్సు చేస్తావు, ఏమేమి పుణ్యపనులు చెప్పి అన్నీ కనుక్కుంటారు. కనుక్కుంటూ పైన చెట్టెక్కిస్తారు. పొగిడి ఇంకా మనము పొగిడిన తర్వాత మనం మర్చిపోతాం మనం ఎవరు అనేది. నువ్వు తపస్సు చేసే సమయంలో ప్రపంచంలో ఎవరన్నా నీలాగా తపస్సు చేసే ఎవరన్నా ఉండ్రా అని అడుగుతాడు ఇంద్రుడు. ఛాన్సే లేదు, నేను చేసినంత కఠినమైన తపస్సు భూలోకంలో ఎవడూ చేయలేదు అని ఒక మాట పుసుక్కని అనేసాడు. అయిపోయి కదా, మిగతా వాళ్ళు అవమానించినట్లే కదా. మిగతా వాళ్ళు ఎంతో ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు. ఈ అహంకారంతో పుసుక్కని ఒక మాట అంటాడు. ఆ ఒక్క మాటతోటి అహంకారంతో చెప్పాడు కదా,
మిగతా ఋషుల తపస్సుని తిరస్కరించాడు కదా, నాకన్నా గొప్ప తపస్వీలు లేరు అని. దానితోటి ఉన్న పుణ్యమంతా క్షీణించిపోతుంది. అప్పుడు ఇంద్రదేవుడు నగ్గుతాడు. పుణ్యం కిందకు పారేస్తే మళ్ళీ వచ్చి స్వర్గంలో పడతావా, చూడు ఇప్పుడు నేను నెట్టేస్తాం, నీ పుణ్యమంతా ఒక అహంకారంతో క్షీణమైపోయింది అని చెప్పేసి. ఇంక యయాతి బాధపడతాడు, ఏడుస్తాడు. అయ్యో ఇంద్ర, సరేలే మీరు చేసేదేదో చేశారు, నాదే తప్పు అయిపోయింది, అహంకారానికి వెళ్ళిపోయాను. కానీ నన్ను కింద భూలోకంలో ఎలాంటి చోట పడేస్తారంటే, మంచి సత్పురుషులు సత్సంగాలు జరిగే చోట్ల నన్ను కింద పడేయండి అంటాడు. సరేలే, నువ్వు చాలా మంచి పనులు దాన ధర్మాలు చేసావు కాబట్టి నేను అలాంటి చోట కింద పడేస్తామని కింద పడేస్తాడు. కింద అష్టక ఋషులు వాళ్ళు వీళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు. అక్కడ వస్తున్నప్పుడు అష్టక ఋషి యయాతి మాట్లాడుకుంటారు. యయాతి అంతా వరల్డ్ అన్ని లోకాలు ట్రిప్ తిరిగి వచ్చింటాడు. బ్రహ్మలోకానికి పోయి ఉంటాడు, అన్ని లోకాలు సుఖాలు చూసి వచ్చింటాడు. ఏంటి నీ అభిప్రాయం అంటే, అయ్యో ఎక్కడ పైన తిప్పలే తిప్పలు. ఆ సుఖం అనుభవించిన రోజులు అట్లుంటుంది, కానీ ఆ సుఖము పుణ్యం క్షీణించిన తర్వాత ఎంత దుఃఖం వస్తుందంటే కన్నా ప్రాణ సంకటం అవుతుంది. బుద్ధివంతుడైనోడు భూలోకంలో మంచిగా వైరాగ్యాన్ని, శమధమాది షట్క సంపత్తులు, వివేకము వైరాగ్యాన్ని పొంది ఎవడైతే మోక్షాన్ని పొంది మళ్ళా జన్మ లేకుండా చేసుకుంటాడో వాడే బుద్ధివంతుడు. నువ్వు ఏ లోకాలకి పోయినా కూడా మళ్ళీ వాపసు రావాల్సిందే. క్షీణమైపోయిన తర్వాత నేను ఊరికి టైం వేస్ట్ చేసుకున్నాను. మొదటి జన్మలోనే మనిషి జన్మ వచ్చినప్పుడే మంచిగా శ్రవణ మన నిధిధ్యాసనాలు చేసుకొని మోక్షాన్ని పొందింటే కానీ అప్పటికే పరమాత్మ లయం అయిపోయేవాడిని. ఊరికే స్వర్గం లేదో సుఖం ఉంటుందని అక్కడ పోతే అక్కడ తిప్పలే, బ్రహ్మలోకి పోతే ఎక్కడ పోయినా కూడా ఫేడ్ అయిపోతుంది. అన్ని చోట్ల తిప్పలే తిప్పలు ఉన్నాయి, ఎక్కడ సుఖం లేనే లేదు. అందుకే భూలోకంలో తొందరగా మోక్షం పొందడానికైనా వేరే మంచి పని లేనే లేదు అని చెప్పేసి. మరి ఇవన్నీ చరిత్రలు, ఇవన్నీ యుక్తి ద్వారా విచారణ చేస్తే ఏ లోకాలకి పోకూడదని ఆ కోరిక కూడా చచ్చిపోతుంది. ఇంకా కేవలం ఇంకా జన్మ లేకుండా చేసుకోవాలి. ఎప్పుడు నువ్వు ఈ శరీరాలతోటి సంబంధాలు తెచ్చుకుంటావు, జన్మ అంటే కానీ ఈ శరీరాలతోటి సంబంధం పెట్టుకోవడమే కదా. ఇప్పుడు కరెంటు వైర్ని చేతిలో పట్టుకొని నాకు షాక్ కొట్టద్దు, నాకు దుఃఖం రావద్దంటే ఎట్లా అవుతుంది? ఈ శరీరాన్ని నువ్వు కరెంటు తీగను పట్టుకున్నట్లు పట్టుకున్నావు, ఇది నా శరీరం నేను అని. ఇంక శరీరం ద్వారానే కదా మనకు దుఃఖాలు వచ్చేది. గాఢ నిద్ర సుషుప్తిలో ఉన్నప్పుడు మనసు బుద్ధులు విరమించుకున్న తర్వాత శరీరం లేదు, దుఃఖం లేదు, ఏమీ లేదు. మళ్ళీ ఇంకోసారి జన్మకి రావడం అంటే కానీ మళ్ళీ ఈ శరీరాలతోటి సంబంధం పెట్టుకోవడమే కదా. మళ్ళీ కరెంటు తీగిన చేతిలో పట్టుకోవాలని అనుకుంటున్నావు కదా. కరెంటు తీగిన చేతిలో పట్టుకున్న తర్వాత షాకులు ఎందుకు కొట్టుదు? ఆ కోరికను వదిలిపెట్టాలి. ఇంకా సార్లు అనాది కాలం నుంచి ఎన్నిసార్లు పుట్టుడు, ఎన్నిసార్లు సచ్చుడు, ఎన్నిసార్లు ఇవన్నీ అనుభవించుడు. ఇంకా ఎనఫ్ ఈజ్ ఎనఫ్. చాలా ఆటలు ఆడేశాను, ఇంకా నాకు వద్దు, ఇంకా నేను నా స్వరూపంలోకి వాపసు వెళ్ళిపోవాలి, పరమాత్మ లయం అయిపోవాలి, ఇంకోసారి జన్మకు రాకూడదు నేను అని ఆ కోరికను తెచ్చుకోవాలి. ఇట్లంతా విచారం చేస్తూ ఉంటే అన్ని లోకాలలో అన్ని విషయాలలో దోషాలు చూస్తూ ఉంటే మనకు వైరాగ్యం పెరుగుతుంది. అందుకే ఈ మనోనామ మహావ్యాఘ్ర విషయారణ్య భూమిషు చరతి ఎత్ర నా గచ్చంతు సాధవ. అందుకే మీరు పోకండి ఈ విషయ అరణ్యాల్లో. ఈ విషయ అరణ్యాల్లో పోయిన వాళ్ళు ఇలాంటి దుర్గతులు పొందినారు. యయాతి పెద్ద ఇక్కడే కాదు, స్వర్గాన్ని చూశాడు, బ్రహ్మలోకాన్ని చూశాడు, గంధర్వలోకాన్ని చూశాడు. ఏ లోకాలకు పోయినా తిప్పలే. స్వర్గంలో కూడా 7 అంతస్తులు ఉంటాయి, అక్కడ కూడా తారతమ్యం ఉంటుంది. మరి ఎక్కువ పుణ్యం చేసుకున్న వాళ్ళకి ఒక ఇవ్వాలి కదా. ఇప్పుడు హోటల్లో కూడా అంతే, రేట్లు ఒక్కొక్క రూమ్కి పైన బాగున్న రూములకు ఒక రేట్ ఉంటుంది, నార్మల్గా ఉన్న రూట్లకు ఒక రేట్ ఉంటుంది. మరి తారతమ్యం ఉన్నే ఉంటుంది. బాగా ఎక్కువ పుణ్యం చేసుకుంటే పైన టాప్ ఫ్లోర్లో ఉంటారు, 7 ఫ్లోర్లు ఉంటాయి స్వర్గంలో. తక్కువ పుణ్యం చేసుకుని కింద ఫ్లోర్లో ఉంటారు. కింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళు పై ఫ్లోర్ను చూసేసి కుళ్ళు పడుతుంటారు. అంతే కదా, ఈ ఊర్లో కూడా అంతే. నువ్వు కొద్దిగా నీకు పంటల్లో మంచిగా డబ్బులు వచ్చేసి కొత్త ఇల్లు కట్టుకుని ఉంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ నీకు శత్రువు అయిపోతారు. కుళ్ళు బుద్ధితోటి, ఓరులేని గుణంతో. ఒకడు పై ముందుకు పోతున్నాడంటే కానీ అనవసరంగా అందరూ శత్రువులు అయిపోతారు. అందరికీ ఓరులేని గుణం కుళ్ళు బుద్ధి ఉంటుంది, అసూయ గుణం అంటారు. ఇంకా పైన ఉన్న స్వర్గంలో కూడా ఈ తిప్పలే. పోనీ స్వర్గంలో అన్ని సుఖము అన్ని ఉన్ని ఉన్నాయి. ఇంద్రదేవుడు భూలోకంలో ఉన్నవాళ్ళు ఎన్ని తప్పుడు పనులు చేశాడు. అహల్య అని ఎంత తప్పుడు పని చేశాడు. వాడికి అక్కడ ఏమైనా తక్కువ ఉన్నాయి ఇంద్రదేవునికి? అక్కడ
ఎక్కడుంటుంది దురాశ? ఎంత ఉన్నా కూడా ఇంకా కావాలి, ఇంకా కావాలి. సంపూర్ణ ప్రపంచంలో భోగం ఎంత ఉన్నా కూడా అది కూడా సరిపోదు అనిపిస్తుంది. మళ్ళీ భూలోకంలోకి వచ్చి మళ్ళీ అదే తప్పులు చేస్తుంటాడు. మరి అక్కడ అంత సుఖం ఉంటే భూలోకానికి ఎందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది? ఊరికే మాట్లాడుకోవడానికి అక్కడ ఏదో ఉంది అనిపిస్తుంది అంతేగాని ఇక్కడికున్నా అక్కడ కొన్ని సౌలతులు ఎక్కువ అంతే, కానీ అక్కడ కూడా సమస్యలు ఉంటాయి. అందుకే ఏ లోకాలకి పోయేది వద్దు, ఇంకోసారి జన్మకు రానే రావద్దు. జన్మకు రానే రావద్దు అంటే ఈ విషయాల్లో ఉన్న అరణ్యంలో నువ్వు అడుగు పెట్టద్దు. అక్కడ మనసు అనే పెద్ద పులి తిరుగుతూ ఉంటుంది అని. అందుకే విషయాలలో వైరాగ్యాన్ని పొందాలి అని భగవద్గీతలో కూడా చెప్పారు కదా, విషయాలతోటి నువ్వు సంఘం పెట్టుకుంటేనే చాలని. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ధ్యాయతో విషయాన్ పుంసః, విషయాలని ధ్యానం చేసుకుంటే తెలుసుకుంటేనే అయిప కేల్కతం. లాస్ట్లో ఏమి బుద్ధినాశాత్ ప్రణశ్యతి, నువ్వు నాశనం అయిపోతావు అని. విషయాలను తెలుసుకుంటేనే అయిపోతావు. పాములో ఉన్న విషయం అది కరిస్తేనే చస్తావు, కానీ బయట ఉన్న ఈ విషయాలని తెలుసుకుంటేనే నీ పని అయిపోతుంది. అంత ఘోరమైన విషయాలు, అలాంటి విషయాలు జోలికి పోకు అని అందుకే శాస్త్రం చెప్పేది. మిగతాది మనం ఉదయం క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.